అనురాధ గారు హరే కృష్ణ. సో వెంకటేష్ గారు హరే కృష్ణ, కౌస్తుభ్ గారు, కిషోర్ గారు. సో నిన్న మనకి సో చాలా తక్కువ టైంలో అయిపోయింది, కొంచెం ఇష్యూస్ వచ్చేసి అయిపోయింది. ఈ రోజు అలా లేకుండా మాక్సిమం ట్రై చేస్తున్నాము. ఈశ్వర్ ఇచ్చే మళ్ళీ మా మొత్తం ట్రై చేసుకుంటాం. బట్ ఇంకా ఈరోజు నా వాయిస్ అందరికి వినపడుతోందా? హరే కృష్ణ. ఓకే, వినపడుతుంది, ఫైన్. ఓకే, థ్యాంక్ యూ. సో నిన్న కూడా కొన్ని క్వశ్చన్స్ అన్ని మిగిలిపోయాయి. ప్లీజ్ అందరూ రాసుకోండి, ఈరోజు మనకి అది తొలగిపోతుంది అనమాట. నిన్న చాలా మంది అడిగారు. సో ఆ, కొన్ని శాపాలు లేదా కొన్ని దాన్ని ఏమంటే నిన్న అడిగారు కదండి, దానికి రాహు కేతు యొక్క ప్రాబ్లమ్స్ ఉన్నా, సో లేదా పాము సర్ప దోషాలు ఏవైనా ఉన్నా సరే, సో మనం ఎలా క్లీన్ చేసుకోవాలి, ఎలా మనకి అది తెలుస్తుందని చెప్పేసి అడిగారు కదా. సో దండప్రణామాలు. సో ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం. సో మొదటిగా మనము ప్రేయర్స్ స్టార్ట్ చేద్దాం. అందరికి స్క్రీన్ కనబడుతోందా? ఎస్. ఓకే. సో ఇది మనము శ్రీల ప్రభుపాల వారికి అంకితం చేస్తూ తన యొక్క బ్లెస్సింగ్స్ తీసుకుంటూ ఈ రోజున మనం ప్రార్థన చేస్తున్నాము. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షురున్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే कृष्णाय कृष्ण चैतन्य नाम्ने गौरत्विषे नमः. हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेशा गोपिका कांत राधा कांता नमोस्तुते. तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभो नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौरभक्तवृंद. हरे कृष्णा 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 हरे हरे, हरे राम రామ రామ హరే హరే. సో మీ అందరికీ కూడా ఈ కార్యక్రమానికి చాలా చాలా స్వాగతం అండి. సో ఈరోజు యొక్క టాపిక్ ఏంటి అంటే కర్మ. అయ్యయ్యో మనకి అనుకుంటుంటాం, అయ్యయ్యో ఏంటిది నా కర్మ, ఇలా జరిగింది ఏంటి ఈరోజు నాకు అనుకుంటాం. అవునా? మీరు విన్నారు కదా, ఇది వేరే వాళ్ళు అంటూ ఉండడం, ఏదో జరిగిపోయిన తర్వాత జరగకూడదు జరిగిపోయిన తర్వాత సో అంటూ ఉంటారు అనమాట, అయ్యో ఇదంతా నా కర్మ అని చెప్పేసి. సో ఆ కర్మ అంటే ఏంటి, ఇతపూర్వం జరిగిన కర్మలు, ఇంకా మనకి జరగబోయే కర్మ ఫలాలు, అవన్నిటి గురించి ఈరోజు మనము ఎంతో వివరంగా చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. సో మనకి కర్మలు రెండు రకాలు అన్నమాట, ప్రారబ్ధ కర్మ, అప్రారబ్ధ కర్మ అని ఉంటాయి. సో ప్రారబ్ధం కర్మ అంటే నేను పాయింట్స్ అలా నోట్ చేసుకోవచ్చు. ఓకే, సో ప్రారబ్ధ కర్మ, అప్రారబ్ధ కర్మ. ప్రసన్న మాతాజీ నోట్ చేసుకున్నారు, నైస్. సో ప్రారబ్ధ కర్మ అంటే మనకు ఆల్రెడీ వచ్చేసింది అనమాట, మనం చేసిన దానికి పూర్వం మనం చేసిన దానికి మనం అనుభవించేది ప్రారబ్ధ కర్మ అంటారు. ఇదంతా నా ప్రారబ్ధం అండి, ఏం చేస్తాం, ఇలాంటి అబ్బాయి వచ్చాడు నాకు, ఇలాంటి అబ్బాయి పుట్టాడు అని చెప్పేసి తల్లిదండ్రులు బాధపడుతూ ఉంటారు, అవునా? సో అలా ఏదైనా సరే, ఇది నాకు రాసి పెట్టుంది, ఎంత మంచిగా కొత్త బంగ్లా నా పేరు వచ్చేసింది, మా యజమాని నాకు ఇచ్చేసాడు, ఇదంతా నా రాసి పెట్టుంది అంటారు.
సో అంటే మనకు ఇప్పుడు జరిగింది మనం చూడగలుగుతున్నాం. అది ప్రారబ్ధ కర్మ అంటారు. ఇంకొకటొచ్చేసి అప్రారబ్ధ కర్మ. అంటే ఇంకా అవి వచ్చేవి. ఆల్రెడీ మనం చేసేసాము. ఇంకా నెక్స్ట్ వచ్చేస్తాయన్నమాట. సో కొంతమందికి ఆహ్, స్ తెలిసిపోతుంది. ఓకే. ఈరోజు నేను తిన్నాను. రేపు ఈరోజు నైట్ నేను తినేసాను. సో ఖచ్చితంగా రేపు నాకు మార్నింగ్ కడుపులో చాలా ప్రాబ్లమ్. రేపు డే అంతా నాకు డిస్టర్బ్ అవుతుంది. డైజెషన్ ప్రాబ్లమ్ తోటి అని చెప్పేసి. సో అలా మనకి ముందే కొన్ని తెలిసిపోతాయన్నమాట. అంటే ఇంకా ఫ్యూచర్‌లో అయ్యేవన్నమాట. ఫ్యూచర్‌లో మనకొచ్చేవి. అవన్నీ కూడా అప్రాప్తకరం. ఇంకా అలా ఉన్నాయి. మనకి స్టాక్‌లో ఉన్నాయి. మళ్ళీ మనకి రాబోతున్న అప్రారబ్ధ అంటారన్నమాట. సో ఆల్రెడీ అవన్నీ చేసేసాం. సో మనకి కొన్ని కర్మలుంటాయన్నమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోగం వస్తూ ఉంటుంది. ఎందుకు బాగా వర్షం తడిచామనుకోండి సరదొచ్చేస్తుంది. సో మనకు అర్థమైపోతుందన్నమాట. సో ఆల్రెడీ మనం కర్మ చేసేసాము. జస్ట్ ఇంకా ఫలితం రాబోతుంది. సో దట్ ఈస్ కాల్డ్ అప్రారబ్ధం. ఇంకొకటేంటి అంటే సంకుచిత కర్మ. సో వికసిత, పూర్ణ వికసిత ఇలా కొన్ని ఉంటాయన్నమాట టర్మినాలజీస్. సో సంకుచిత అంటే జస్ట్ బీజం నుంచి స్టార్ట్ అయితుందన్నమాట. లైక్ బీజం, కూటం ఇవన్నీ ఉంటాయి. బీజం అంటే ఏంటి అంటే ఒక చిన్న ఉదాహరణ. నాకు గులాబ్ జామ్ తినాలనిపించింది. నా సో గులాబ్ జామ్ జస్ట్ అనిపించింది అంతే. లేదా పెద్ద కార్ తీసుకోవాలనిపించింది. సో జస్ట్ మనకి అనిపించింది. అంటే బీజం పడిపోయింది. సో వాళ్ళని చూసి పక్క వాళ్ళని చూసి మనం అనుకుంటాం ఇది నాకుంటే బావుండు అని. అవునా? సో అది బీజం పడిపోయిందనమాట. సో ఆ బీజం పడిపోయింది అలా ఊరుకుంటుందా? మెల్లిమెల్లిగా మైండ్‌లో నుంచి మళ్ళీ నిన్న మనం డిస్కస్ చేసుకున్నాం. మనసనేది చాలా అన్నీ కూడా స్టోర్ హౌస్ అనమాట అది. అది మనకి స్టోర్ రూమ్ ఉంటాయి కదా ఇంట్లో. అన్ని సామాన్లన్నీ దాంట్లో వేస్తాం. అదే విధంగా మనసు అనేది స్టోర్ హౌస్. సో అన్నీ దాంట్లో ఉండిపోతాయన్నమాట. అది మెల్లిమెల్లిగా బయటికి తీస్తుంది. అవును అప్పుడు ఇది గులాబ్ జామ్ తినాలనుకుంటున్నాం గదా! అవును ఈరోజు సమ్మర్ గదా! సో మ్యాంగో జ్యూస్ తాగాలనుకున్నాం. అలా ఏదో ఒకటి కారు కొనాలనుకున్నాం. వాడికి కారుంది నాకు లేదు. సో నాకు కావాలా కారు. సో బీజం వచ్చేసింది. దాని మీద మెడిటేట్ చేస్తూ ఇంకా మనల్ని మెసలనివ్వదనమాట. అందుకే భగవద్గీతలో గీతాచార్య చెప్తారు శ్రీకృష్ణ పరమాత్మ సంగాత్ సంజాయతే కామః, కామక్రోధో విజాయతే. సో సంగాత్ ఆ అసోసియేషన్ అంటే మెడిటేట్ చేస్తూ కూడా ఇంకా ఎక్కువ పెరుగుతూ ఉంటుందన్నమాట. ఆ ఆశ అనేది పెరుగుతూ ఉంటుంది. సో అలా బీజం కాస్త కూటమవుతుందన్నమాట. ఇంకా స్ట్రాంగ్‌గా ఫార్మ్ అయితుంది. రూట్స్‌తో సహా ఇంకా. ఆ సీడ్‌కి రూట్స్ వచ్చేసాయి ఇంకా. సో అలా స్ట్రాంగ్‌గా ఫార్మ్ అయిన తర్వాత మెల్లిగా ఐడియా అన్నమాట. అసలు నాకు ఏం చేస్తే కారొస్తుంది? ఏమేం చేయాలి? ఎంతవరకు ఈఎంఐస్ ఉంటాయి? ఎలాంటి మోడల్ తీసుకోవాలి? ఇంకా దాని నుంచి స్టార్ట్ చేస్తాడన్నమాట. యాక్షన్‌లో దిగుతాడు. సో, అలా ఓకే. నేను ఇలా చేస్తే, ఈ పని చేస్తే నాకు నెలకి ఇంతొస్తుంది. ఇంతవరకు నేను ఈఎంఐ కట్టొచ్చు. ఇలా కార్ తీసుకోవచ్చు. సో, మెల్లగా అది సంకుచిత సంకుచితంగా వస్తుందన్నమాట. సో, దాని తర్వాత పూర్ణ వికాసం అంటే కంప్లీట్‌గా ఇంకా ఫిక్స్ అయిపోయాడన్నమాట ఇంకా. చేతనొచ్చేసింది. ఎలా చేయాలో మొత్తం ప్లాన్ అంతా అయిపోయింది. ఇంకా కంప్లీట్ డైరెక్ట్ యాక్షన్. సో, ఎప్పుడైతే ఇంకా అలా యాక్షన్ చేసేసాడో ఇంకా దానికి కావాల్సిన కర్మ రావాల్సిందే. సో, దానికోసం ఎలాంటి వేస్ వెతుక్కున్నాడు. సో, దాని యొక్క కర్మ ఎలాంటిదొస్తుంది ఫ్యూచర్‌లో. సో, అలా ఒకరిని బెదిరించేసి డబ్బులు తీసుకున్నాడనుకోండి. లేదా ఒకరిని చంపేసి డబ్బులు తీసేసుకున్నాడనుకోండి. సో, దానికి ఆ యొక్క ఆ కర్మకి ఫలితమొస్తుంది. సో, అది మనం ఇంకొంచెం డీటెయిల్‌గా మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం. సో, ఈరోజు మనము ఎలా డిస్కస్ చేసుకుందామంటే మొదట ఈ ప్రపంచంలోని అసమానతలను గుర్తించండి. సమానం అంటే ఈక్వల్. అవునా? అసమానత్వము అంటే అన్‌ఈక్వల్ డిఫరెన్స్. ఎందుకు కొంతమంది పేదగా పుడుతున్నారు? ఎందుకు కొంతమంది ధనికులుగా పుడుతున్నారు? ఎందుకు కొంతమంది ఆహ్, తెల్లగా, ఎర్రగా, బుర్రగా అంటారు గదా! అలా ఎందుకు పుడుతున్నారు కొంతమంది. సో, ఇంకా కొంతమంది నల్లగా పుడుతున్నారు. కొంతమంది మరిగుజ్జుగా పుడుతున్నారు. కొంతమంది పొడువుగా పుడుతున్నారు. కొంతమంది కళ్ళు లేకుండా పుడుతున్నారు. కొంతమంది మాట రాకుండా పుడుతున్నారు. కొంతమంది చేతులు, కాళ్ళు పారాలిసిస్‌గా పుడుతున్నారు. అలా ఎన్నో డిఫరెన్సెస్ ఉంటాయన్నమాట. మనం చూసుకునే మన ప్రపంచంలోనే గూడా. సో, మనం ఉండే ప్రపంచంలో మనం ఒక్కసారి అబ్జర్వ్ చేయాలన్నమాట అది. సో, దాని యొక్క కారణాలేంటి? సో, తనలా పుడుతున్నాడు. నేనిలా పుడుతున్నాను. నేను అమెరికాలో ఎందుకు పుట్టలేదు? హ్మ్. నేను అమెరికాలో ఎందుకు పుట్టలేదు? నేను రిచ్ ఫ్యామిలీలో ఎందుకు పుట్టలేదు? అవునా? నేను చదువుకున్న వాళ్ళకి ఎందుకు పుట్టలేదు? లేదా నేను చదువుకున్న వాళ్ళకి ఎందుకు చదువుకున్న వాళ్ళకి ఎందుకు పుట్టాను? సో, ఎవరు డిసైడ్ చేస్తున్నారు ఇవన్నీ? మన పుట్టుక, ఎక్కడ, ఎవరికి, ఎలా, ఎప్పుడు పుడతామని జెప్పేసి. అది ఆ కారణాలు మనం తెలుసుకోవాలనమాట. సో, చాలా మందికి ఒక పోకడ ఉంటుంది లోకంలో. ఏవైనా సరేనండి అన్నీ భగవంతుడు చేసేవాడు అతనే.
అవునా? అవునా కాదా? అన్నీ అతనే చేస్తాడు. మంచి చేసినా అతనే చేస్తాడు. చెడు చేసినా అతనే చేస్తాడు. సో, ఇంకా నా నా చేతులో ఏముంది అంటారనమాట. ముఖ్యంగా చెడు చేసినప్పుడు. ఏదైనా మన వల్ల ఏదైనా చెడయిందనుకోండి, నేను కాదండి చేసింది. గడ్డిపోచ ఈశ్వర ఆజ్ఞ లేనిదే తెలుగులో సామెత ఉంది గదా! ఈశ్వర ఆజ్ఞ లేనిదే ఆ! గడ్డి పో గడ్డి పూసైనా సరే కదలదు. మరన్నీ ఆయన చేస్తున్నారు గదా! మరి నా చేతిలో నేను ఒకరిని చంపేసాను, లేదా నేనొకరిని కొట్టేసాను, ఒకరిని తిట్టేసాను. ఇది కూడా అతను చేస్తున్నాడు. అతని ఆజ్ఞ లేనిదే ఏం జరగదు గదా! నేనొకరిని ఇబ్బంది పెడుతున్నానంటే అది కూడా అతని ఆజ్ఞనే. బావుంది గదా! మన భుజాల మీద ఏమేసుకోవాల్సిన అవసరం లేదు. తప్పు చేయడం అతని మీద ఈ యొక్క చీమైన ఓకే. ఈశ్వరాజ్ఞ లేనిదే చీమైన కుట్టదు. అది గూడా ఒకటుంది. గడ్డి పరకైనా కదలదు. అది గూడా ఒకటి సామెత ఉందనమాట. మరి మనకెందుకు శిక్ష అండి? మనం ఎందుకెళ్ళాలి? మనకెందుకు అది అనుభవించాలి? భగవంతుడు చేస్తున్నాడు గదా! అవన్నీ. మనం ఎందుకు అనుభవించాలి అంటే యెస్. సో, ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహః అనాదిరాదిర్గోవిందః సర్వకారణ కారణం. అన్ని కారణాలకి అతనే కారణం. ముఖ్య కారణం ఆయననే. కానీ గౌణ్య కారణాలు గూడా కొన్నుంటాయి. అంటే మనకి తెలియనివి కూడా. అన్నీ సృష్టించడానికి కర్త, కారణ మొత్తం అంతా క్రియ ఆయనదే అయినప్పటికీ, ఒక ఉదాహరణతోటి ఇది మీకు తెలియజేస్తాను. మీకు అర్థమయ్యేలా చేస్తాననమాట. ఒక ఫ్రెండొచ్చాడు. మందు తాగుతూ, లిక్కర్. సో, మాదక ద్రవ్యాలు తీసుకొని వచ్చాడనమాట. ఇంకొక ఫ్రెండ్‌కి చెప్తున్నాడు. చూసావా మొత్తం అన్నీ భగవంతుడు సృష్టిస్తున్నాడు గదా! గంజాయి కూడా భగవంతుడే సృష్టించాడు. ప్రకృతి నుంచి వచ్చింది. అందుకే నేను భగవంతుడు సృష్టించి మనం తీసుకుంటున్నాము. సో, ప్రాబ్లమ్ ఏంటి? ఒకవేళ భగవంతుడికి సృష్టించాలని లేకపోతే మనకది ఇబ్బంది, మనకి మానవులు తింటే అది ఇబ్బంది అని తెలిసినప్పుడు అదెందుకు సృష్టించాలి ప్రకృతిలో? సృష్టించకూడదు. అతను సృష్టించాడు కాబట్టి నేను స్వీకరిస్తున్నాను. సో, ఆయననే మనం తినడానికి ఇలా ప్రోత్సహిస్తున్నాడు. సో, అని జెప్పేసి అన్నాడనమాట. అప్పుడు ఇంకొక ఫ్రెండ్ భక్తుడేమన్నారంటే, భగవంతుడు గం గంజాయితో పాటు గన్నేరు గూడా సృష్టించాడు. మరదెందుకు తినవు? సో, గంజాయితో పాటు గన్నేరు గూడా సృష్టించాడు. సో, మరి మీరు గన్నేరు గూడా తినొచ్చు గదా! లేదు లేదు. అలా ఎలా తింటాం? నువ్వు దేనికి వ్యత్యాసం చూపించట్లే. అన్నీ అతనే సృష్టించాడని జెప్తున్నావు గదా! ఇవి అతనే సృష్టించాడు. ఇది గూడా తిను. లేదు లేదు. అది నేను తినలేను. అంటే భగవంతుడు అన్నీ సృష్టించాడు. కానీ ఏది సెలెక్ట్ చేసుకోవాలి అని జెప్పేసి మనకొక ఆప్షన్ ఇచ్చాడు. అది మనకి ఫ్రీ విల్ అన్నమాట. దాన్ని ఒక ఇచ్ఛాశక్తి. మనకి ఏదంటే అదే సడెన్‌గా కోరుకోవచ్చు. ఆ కోరిక మాత్రం మనకు వదిలిపెట్టేసాడంట భగవంతుడు. నువ్వు ఎలా కోరుకుంటే అలా జరుగుతుంది. కానీ ఎలా కోరుకోవాలన్నది ఇప్పుడు మనకి పెద్దవాళ్ళు రూ. 10 ఇస్తారు. అయినా నువ్వు చక్కగా కాలేజ్‌కెళ్ళేసి వచ్చేసేయ్ అని చెప్పేసి. లేదా రూ. 100 ఇవాళ రేపు. సో, రూ. 100 కాలేజ్‌కి ఈరోజు నేను మా ఫ్రెండ్ తోటి ఆటోలో వెళ్తున్నాననమాట. సో, ఆటో అతను చెప్పాడు. నేను చాలా మందిని చూస్తుంటాను కాలేజ్ పిల్లల్ని. కాలేజ్‌కెళ్ళమని పంపిస్తారు పిల్లలు. కానీ అక్కడ వాళ్ళు గార్డెన్‌లో దిగుతారు. నెక్లెస్ రోడ్‌లో దిగుతారు అందరూ అమ్మాయిలు, అబ్బాయిలు. మళ్ళీ ఈవినింగ్ కాగానే నాకు ఫోను చేస్తారు. నేనెళ్లి వాళ్ళని పికప్ చేసుకోవాలంటారని చెప్పేసి బాధపడుతున్నారన్నమాట. ఇవాళ రేపున్న యువతని తలుచుకొని. సో, అలా డబ్బులివ్వడం పెద్దవాళ్ళ బాధ్యత. భగవంతుని బాధ్యత మనకి సౌకర్యాలివ్వడం. కానీ దానిలో అది ఎలా ఉపయోగించుకోవాలి అనేది మన మీదకి వదులుతాడన్నమాట. నువ్వు కాలేజ్‌కెళ్ళావా, చదువుకుంటావు, బాగుపడతావు, డబ్బులు సంపాదిస్తావు. లేదా నీ యొక్క జీవితం నాశనం అవుతుంది. అరే! అదేంటండి మొత్తం పేరెంట్స్ వల్లనే ఆ కాలేజ్‌లో జాయిన్ చేపించారు కాబట్టి నేను ఇలా ఉన్నానంటే, కాలేజ్‌లో జాయిన్ అననే కానీ వెళ్ళాలా లేదా అన్నది నీ ఇష్టం. ఆటో వాళ్ళే మాట్లాడతారు. కానీ ఎక్కడికెళ్ళాలనేది మన ఇష్టం. భగవంతుడు ఎలా బ్రతకాలి, ఎలా బ్రతకకూడదని జెప్పేసి మనకి మాన్యుయల్స్ ఇచ్చారు. కానీ అది చదివి దాని తగ్గట్టుగా శాస్త్రాలను చదివి దాని తగ్గట్టుగా బ్రతకడం అది ఎవరి మీద ఉంటుంది? మన మీద ఉంటుందన్నమాట. సో, కానీ మనం జేసిన దాన్ని పక్క వాళ్ళకి ఎవరి మీద వెయ్యలేక అరే! ఇతను బాధ్యత గాడు, ఇతను బాధ్యుడు గాడు. సో, అసలైన బాధ్యుడెవరు? అతనే. అతను ఒకడున్నాడు గదా! అని అతని మీద వేసేస్తాం, వదిలేస్తాం. కానీ చేసింది మనము. దానికి అనుభవించాల్సింది కూడా మనమే. ఇప్పుడు మనకి ఉదాహరణకి గవర్నమెంట్ స్కూల్స్ ఇచ్చారు. సేమ్ టైమ్ జైల్స్ ఇచ్చారు. అవునా? పోలీస్ స్టేషన్ ఇచ్చారు. పోలీస్ స్టేషన్ ఉంది కదా! అని చెప్పేసి అందరిని దొంగలవ్వమని గాదు గదా! స్కూల్ గూడా ఇచ్చారు గవర్నమెంట్ స్కూల్స్. సో, అలా హాస్పిటల్స్ గూడా కట్టారు. ఎన్నెన్నో మంచి మంచి పనులు జేస్తున్నారు. సో, అలా ఎందుకంటే రెండూ ఇస్తారు. ఎక్కడికెళ్ళాలి అనేది మన చేతుల మీద ఉంటుందనమాట. మన ఫ్యూచర్ ఎలా డిసైడ్ జేసుకోవాలనేది మన చేతుల్లోనే ఉంటుంది. సో,
ఇదొకటి. ఇది వన్ పార్ట్. ఓకేనా? ఈ యొక్క ఇచ్ఛాశక్తి అంటే కోరిక మాత్రం, ఆ కోరిక ద్వారా చేసే పనులేవైతే ఉంటాయో, ఆ పనుల ద్వారా వచ్చే ఫలాన్ని మనం అనుభవిస్తున్నాం. సో, ఇక్కడ మీరు చూస్తే ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్టుగా ప్రతి ఒక్కరు ఒక్కొక్కలాగా ఉంటారనమాట. ఒకడు బలవంతుడిగా, ఒకడు ధనవంతుడిగా, ఒకడు రూపవంతుడిగా, ఒకడు అందవికారంగా, సో, ఒక బలవంతంగా ఉంటాడు. ఒక పేదవాడుగా ఉంటాడు. ఒకడు చాలా ధనవంతుడుగా ఉంటారు. అలా ఎన్నో రకరకాలుగా ఉంటారనమాట. అవన్నిటికి ఎవరు కారణం అంటే యెస్. సో, దాన్నే కర్మ అంటామనమాట. సో, అది పూర్వం మనం చేసుకున్న దానికి ఇప్పుడు మనం అనుభవిస్తున్నాము. అది ఎలా ఇప్పుడు గూడా మన చేతుల్లో ఉంది. సో, మనకి బీజం దగ్గర నుంచి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. సో, దేవుడు పక్షపాతుడా అంటే ఎందుకు నువ్వెందుకు నాకు ఇంత మంచిగా నేను పూజలు చేస్తున్నా సరే, ఇన్ని మంచి పనులు చేస్తున్నా సరే, అయినా సరే నాకెందుకిన్ని బాధలిచ్చాడు అని చెప్పేసి ప్రతి ఒక్కరికి ఉంటుందా? ఎవరెవరికుందా ప్రశ్న? ఎంత మంచివాడిని నేను. అయినా సరే నాకెందుకీ కష్టాలు? ఎందుకు భగవంతుడిస్తున్నాడు? పైగా మా ఫ్రెండ్స్ ఏమి చేయట్లేదు. వాళ్ళని మాత్రం సుఖంగా జూస్తున్నారు. ఇక అదే ప్రశ్న ఇక్కడుంది. చదవండి. మంచి వ్యక్తులకు చెడు మరియు చెడు వ్యక్తులకి మంచి ఎందుకు జరుగుతాయి? హ్మ్. భగవంతుడు ఖచ్చితంగా వాళ్ళ పార్టీనేనేమో. సో, ఒక ఉదాహరణకి మీకు చెప్పాలంటే మనకి మనకి మనం క్రికెట్ మ్యాచ్ చూసామనుకోండి. సో, అందులో మనం క్రికెట్ మ్యాచ్ చూస్తున్నాము. మన ఫ్రెండొచ్చి పక్కన కూర్చుంటాడు. సో, ఒక స్కోర్ బోర్డ్ చూస్తాడనమాట. స్కోర్ బోర్డ్ చూసేసి షాక్ అవుతాడు. అరే! అదేంటి ఇప్పుడే కదా మ్యాచ్ స్టార్ట్ అయింది. మ్యాచ్ స్టార్ట్ అయిన 10 నిమిషాలు కూడా కాలేదు. స్కోరు ఇండియానేమో 200 ఉంది. పాకిస్తాన్ ఏమో 300 ఉందేంటి? లేదా బంగ్లాదేశ్ లేదా జింబాబ్వే వాటెవర్ ఏదన్నా ఒకటి. వేరే ఒక టీమ్ ఏ ఇలా ఉంది. టీమ్ బి అలా ఉంది. అంత స్కోర్ ఉందేంటి? ఇది చాలా చీటింగ్. ఏవైతే స్కోర్ బోర్డ్ రాస్తున్నారో వాళ్ళు అమ్ముడుపోయారు డబ్బులకి. మ్యాచ్ స్టార్ట్ అయ్యి 10 నిమిషాలే అప్పుడే నీకు 200 రన్‌లు ఎలా వచ్చాయి? చల్ నేనెళ్ళి కోర్ట్‌లో కేసేస్తాను వీళ్ళ మీద అంటే, ఆగు నాయనా ఆవేశపడకు అని మనం ఆపుతాం వాళ్ళని. ఆవేశపడకు ఫస్ట్ కూర్చో విను. ఇది నువ్వు చూస్తున్నది సెకండ్ ఇన్నింగ్స్. ఆల్రెడీ ఫస్ట్ ఇన్నింగ్స్ అయిపోయింది. ఆ స్కోర్ ఫస్ట్ ఇన్నింగ్స్‌ది. సో, ఈ స్కోర్ ఇప్పుడు ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ మనం స్టార్ట్ చేస్తున్నామనమాట. అదే విధంగా ఇప్పుడు మనము మంచి కార్యాలు చేస్తున్నామేమో, కానీ ఇతపూర్వం ఇంతకు ముందున్న జన్మలో, ఆ ముందున్న జన్మలో సో, భగవంతుడు అందరికీ ఎంత శ్రేయోభిలాషి అంటే హ్మ్. సుహృదం సర్వభూతానాం సో, జ్ఞాత్వా మాం శాంతిమృచ్చతి. సో, అందరికీ మంచి స్నేహితుడంట. మన స్నేహితుడు ఎక్కడి వరకొస్తాడండి? మనతో పాటు స్కూల్ వరకొస్తాడు. ఇంకా బెస్ట్ ఫ్రెండ్ అయితే ఇంటి వరకొస్తాడు. ఇంకా క్లోజ్ ఫ్రెండ్, థిక్కెస్ట్ ఫ్రెండ్ అంటే మన మన గదిలోకొస్తారు. మన బెడ్ మీద కూర్చుంటాడు. మనతో మాట్లాడతాడు. మన సేమ్ ప్లేట్‌లో తింటాడు. సో, "ఏయ్! ఇక్కడ ఇయ్యిరా" అని చెప్పేసి తినేస్తాడు. అవునా? సో, అలా చాలా క్లోజ్ ఫ్రెండ్, థిక్కెస్ట్ ఫ్రెండ్ మాట వాళ్ళు. కానీ ఎవరైనా సరే మనతో పాటు శ్మశానానికొస్తారండి? శ్మశానం వరకి? కానీ మనతో పాటు కలలో గూడా మనతో పాటు ఎవరైనా ఉంటారా? అందుకే మనకి రామదాస్ గారు, అన్నమయ్య గారు వాళ్ళు రచించిన పాటల్లో కూడా బడిబాయక తిరిగే ప్రాణబంధువా మమ్మో. సో, అలా అంటే అలసిపోకుండా తిరిగే ఓ ప్రాణబంధువా! ఒక జన్మ తర్వాత ఇంకొక జన్మ, ఇంకొక జన్మ తర్వాత ఇంకొక జన్మ. మేమొస్తూనే ఉన్నాం. మాతో పాటు అలసిపోకుండా తిరుగుతున్నాం. ఎవరయ్యా అలా తిరిగేది? ఏ స్నేహితులు తిరుగుతారు? అందుకే ద బెస్ట్ ఫ్రెండ్ ప్రతి ఒక్కరికి ఎవరు అంటే భగవంతుడు. సుహృదం. సో, మన హృదయాల లోపడే ఉంటారంట. ద బెస్ట్ ఫ్రెండ్ అంట. సో, నిష్పక్షపాతం. ఎవరి పట్ల ప్రేమ గాని, ఒక తల్లికి, ఒక తండ్రికి కూడా ఈ కొడుకంటే నాకు చాలా ఇష్టమండి. ఈ కొడుకంటే నాకు ఇష్టం లేదని చెప్పగలుగుతారా? అది ఎంత తక్కువగా వాళ్ళ కొడుకులు ఎలాగైనా సరే బిహేవ్ చేస్తున్నా సరే, రాక్షస పూర్వకంగా ప్రవర్తిస్తున్నా సరే, నాకు ఇద్దరూ 2 కన్నులే అంటారు. అవునా? అవునా? రావణాసురునికి ఎంతో చక్కగా చెప్పారన్నమాట తన తల్లి. వద్దు తల్లిదండ్రులు చెప్పారు, మేనమామ చెప్పారు, తాతయ్య చెప్పాడు, భార్య చెప్పింది. సో, అయినా సరే లాస్ట్‌కొచ్చేసి చనిపోయిన తర్వాత అందరూ ఏడుస్తారనమాట. సో, అందరూ సెలబ్రేట్ జేసుకోరు. ఏడుస్తారు. ఎందుకంటే అది అలాంటి ఇంక తల్లి అంటే ఇంక అలా అనమాట. సో, అలా ప్రేమ ఉండిపోతుంది. సో, భగవంతుడి ప్రేమ గూడా అంతే. సో, మనకి అంత ప్రేమనిచ్చేది భగవంతుడేనంట. సో, ఇప్పుడు చూడండి మరి అంత ప్రేమ ఇచ్చేవాడికి ఎందుకంత పేదగా పుట్టిస్తున్నాడు? కొంతమంది ఎందుకంత ధనవంతంగా పుట్టిస్తున్నారు? ఒకరికేమో ఎంతో ఇప్పుడు న్యాయమూర్తి చూసుకుంటే
ఇద్దరు బోన్లో నిల్చుంటారు, ఒక లెఫ్ట్ సైడ్ ఒక రైట్ సైడ్. సో టక 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 ఏదో చెప్తాడు న్యాయమూర్తి, అయిపోతుంది. ఒకరికి డబ్బులు వచ్చేస్తాయి, ఒకరికేమో శిక్ష వచ్చేస్తుంది. అరే అదేంటి న్యాయమూర్తి మరి వాళ్ళ పట్ల చాలా క్లోజ్ గా ఉన్నాడు ఏంటి అంటే, నో, అతని ధర్మం ఏంటి అంటే కరెక్ట్ ఏది రాంగ్ చూస్తారో శిక్ష ఇచ్చేస్తారనమాట. అదే విధంగా ప్రకృతి కూడా, దేవుడు కూడా ప్రకృతి ద్వారా మనం చేసేవన్నీ చూసి దానికి తగ్గట్టు మనకి శిక్షల కర్మలు ఇస్తూ ఉన్నాడనమాట. సో ఎవరికి పక్షపాతం కాదు, అందరూ భగవంతుని యొక్క మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన మనశ్చేష్టానింద్రియాని ప్రకృతిస్థాని కర్షతి. మమైవాంశో, నా అంశలు, మీరందరూ కూడా నా అంశలు. ప్రతి జీవి కూడా భగవంతుని యొక్క అంశాలు చెప్తున్నారనమాట. భగవంతుని యొక్క బిడ్డలే, ఓన్లీ మనుషులే కాదంట, పశువులు, పక్షులు, క్రిములు, కీటకాలు అన్నీ కూడా భగవంతుని యొక్క అంశలే. కానీ ఇక్కడికి వచ్చేసి ప్రకృతి స్థాని కర్షతి, త్రిగుణాలతోటి బంధింపబడి మళ్ళీ మళ్ళీ జన్మ, మళ్ళీ మృత్యు, జన్మ మృత్యు, జన్మ మృత్యు ఇళ్ళనే కొట్టుకుంటూ కర్షిస్తున్నారు అనమాట. అంటే చాలా తపన పడుతున్నారు, కష్టపడుతున్నారు అని చెప్పేసి చెప్తున్నారు భగవంతుడు. సో స్లైడ్స్ షేర్ అవుతున్నాయా? హరే కృష్ణ. ఓ, ఇప్పుడు కనిపిస్తుందా? ఓకే. సో మనం జస్ట్ రివిజన్ చేస్తాం, స్లైడ్స్ కనిపించలేదు కాబట్టి. సో ఎందుకు ఈ రకంగా ధనవంతులు పేదవాళ్ళు అందరూ అందరికారము రూపవంతులుగా పడుతున్నారని చెప్పుకున్నాము. ఎందుకు ఈ అసమానతలు? సో ఇవన్నీ వస్తుంటాయి. దేవుడు మంచి వాళ్ళకి ఎందుకు చెడు జరుగుతుంది, చెడు వాళ్ళకి ఎందుకు మంచి జరుగుతుంది? సో దేవుడు శ్రేయోభిలాషి, నిష్పక్షపాతము, సుహృదం సర్వభూతానం, ఇంకా సమోహం సర్వభూతేషు, అన్ని కూడా భగవంతుని యొక్క పిల్లలే. మరి ఎందుకు ఇంతగా ఒకరిని పేదగా ఒకరిని ధనవంతులుగా పుట్టిస్తున్నారని చర్చించుకున్నాం. ఒకరికి శిక్ష వేస్తున్నారు, ఒకరికి డబ్బులు ఇస్తున్నారు, డబ్బులు వస్తున్నాయి. సో న్యాయవాది చేసేది అంటే దానిలో జడ్జ్ ఏం చేయడం అనమాట. సో అతను ఏది కరెక్ట్ ఏది రాంగ్ చూసి దాని తగ్గట్టుగా శిక్ష వేస్తాడు. సో సేమ్ అలా భగవంతుడు కూడా అంతే. ఎలా అయితే న్యాయమూర్తి అందరికీ ఒకే చట్టాన్ని వర్తింపజేస్తారో, కానీ వాళ్ళు చేసిన అంటే చట్టం అందరికి ఒకేలాగా ఉంటుంది. సో టీచర్ చెప్పే సిలబస్ అందరికి ఒకే ఉంటుంది, అవునా? టీచర్ క్లాస్లో అందరికి ఒకే సిలబస్ చెప్తుంది, కానీ కొంతమంది మాత్రమే చాలా కష్టపడి ఫస్ట్ ర్యాంక్ వస్తారండి, అవునా? కొంతమంది చదువుకోరు. అవును, దానికి టీచర్ ఎందుకు బాధ్యత? మనం వెళ్ళి ఏం చేస్తాం, టీచర్ మంచి చెప్పట్లే అంటాం. టీచర్ మంచి చెప్పకపోతే ఫస్ట్ ర్యాంక్ ఎందుకు వస్తున్నాడు ఒక అబ్బాయి, అవునా? సో అది మనం తెలుసుకోవాలన్నమాట. ఎవరికి టీచర్కి ఏ పక్షపాతం ఉండదు. ఎవరి వీళ్ళ ఇష్టం, నేను న్యూస్ పేపర్, నేను క్వశ్చన్ పేపర్ లీక్ చేస్తానని చెప్పేసి అనదు టీచర్, అవునా? దీన్నే కర్మ సిద్ధాంతము అంటారు. మనం గతంలో చేసిన పనులను ఆధారంగా మనకి ఆ సుఖాన్ని లేదా కష్టాన్ని మనం పొందుతాం. మనం చేసిన దానికి వీఆర్ రెస్పాన్సిబుల్. సో మనకి న్యూటన్ థర్డ్ లా గుర్తుందా? చిన్నప్పుడు మనం నేర్చుకున్నాం న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ మోషన్. ఫర్ ఎవ్రీ యాక్షన్ దర్ ఈస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. కరెక్ట్. సో ప్రతి చర్యకు సమానమైన మరియు వ్యతిరేక ప్రతిచర్య ఉంటుంది. అది మనకి న్యూటన్ మన భగవద్గీత నుంచి చెప్పారనమాట. సో ఐన్స్టైన్ కూడా అంతే, ఈక్వల్స్ టు ఎంసీ స్క్వేర్. ఎనర్జీ నైదర్ కెన్ బి డిస్ట్రాయిడ్ నార్ కెన్ బి క్రియేటెడ్, సో బట్ చేంజెస్ ఫ్రమ్ వన్ ఫార్మ్ టు అనదర్ ఫార్మ్. సో ఇది కూడా సైన్స్ అతను ఇక్కడి నుంచి తీసుకున్నాడు. ఆత్మకి చావు లేదు, కానీ ఒక శరీరం నుంచి ఇంకొక శరీరానికి వెళ్తుంది. సో ఆత్మకి చావు లేదు, ఆత్మను తీసేసి ఎనర్జీ అని పెట్టాడు. ఎనర్జీ నెదర్ క్యాన్ బి డిస్ట్రాయిడ్ నార్ క్యాన్ బి క్రియేటెడ్ బట్ చేంజెస్ ఫ్రమ్ వన్ ఫార్మ్ టు అనదర్ ఫార్మ్ అని చెప్పేసి అతనే చెప్పాడు. ఇది నేను భగవద్గీత నుంచి తీసుకున్నాను అని. సో సో ఎవరు అనర్హులుగా బాధపడరు లేదా అభివృద్ధి చెందరు. మనకి ప్రతి ఆత్మ తన సొంత దుర్గుణాలు మరియు సద్గుణాలు మరియు వాటి సారూప్య సంతోషాలు మరియు దుఃఖాలు బాధ్యత వహిస్తుంది. సో ఇది కొంచెం అర్థం కానట్టుగా ఉంది కదా.
ఉదాహరణకి అంటే ఒకే గర్భంలో పుట్టిన కవల పిల్లలకి కూడా వ్యతిరేకం ఉంటుంది. అవునా? వాళ్ళ యొక్క థాట్ ప్రాసెస్‌లో డిఫరెన్స్ ఉంటుంది. లేదా కవల పిల్లలు కాకపోయినా సరే ఒకే అమ్మ యొక్క గర్భంలో నుంచి ఇద్దరొస్తారు, పిల్లలొస్తారు. ఇద్దరు, ముగ్గురు పిల్లలొస్తూ ఉంటారు. అవునా? కానీ సైన్స్ ప్రకారంగా ఏంటి అంటే అన్ని ఎంజైమ్స్ ఒకటే గదా! ఒక స్త్రీలో ఎంజైమ్స్ చేంజ్ అవ్వవు గదా! ఒకటే స్త్రీ నుంచి వస్తున్నారు గదా! బాడీ అంతా కూడా. సో, ఒక ఐస్ క్యూబ్ వాళ్ళ ఫిలాసఫీ సైన్స్ ఎలా చెప్తుందంటే వాటర్ నేను అన్ని ట్రేలో పట్టాను. ఐస్ ట్రేలో. అన్నీ ఒకేలాగా ఐస్ క్యూబ్స్ ఒస్తాయి. H2O. అవునా? ఒకటే షేప్, ఒకటే సైజ్ అవన్నీ. కానీ తల్లి గర్భంలో అంతే సైజ్ ఉంటారు. అంతే మాంసం పిండం ఉంటుంది. అంతే 9 నెలలు మోస్తుంటారు. కానీ అదే రక్తం, అదే మాంసం. కానీ ఎందుకు వాళ్ళ యొక్క ఆలోచనలు వేరు వేరుగా ఉంటాయని ఇప్పటికి కూడా సైన్స్‌కి అంతు చిక్కలేదనమాట. మన శాస్త్రాలు ఎప్పుడో చెప్పాయి. కర్మణా దైవ నేత్రేణ జంతుర్దేహోపపద్యతే. స్త్రియో ప్రవిష్టోదరం పుంసారేత కనాశయః. ఇది మహాభారతంలో చెప్పారనమాట. సో, మనకి భాగవతంలో ఉంటుందనమాట. భాగవతంలో ఈ శ్లోకం ఉంటుంది. మనకి కర్మ సిద్ధాంతాన్ని చెప్పింది ఎవరంటే కపిల ముని. మొత్తం అన్నీ గూడా మనకి సాంఖ్య సిద్ధాంతాన్ని చాలా, చాలా అద్భుతంగా చెప్తారనమాట సాంఖ్య సిద్ధాంతాన్ని కపిల ముని. కానీ మనం ఇప్పుడు డిస్కస్ చేసేది కర్మ సిద్ధాంతం కాబట్టి మనం ఆ శ్లోకం వాడుకోవచ్చు. వాళ్ళ యొక్క కర్మల ప్రకారం ఆ యొక్క జీవి మెల్లిగా ఆ యొక్క ఫ్యామిలీలో ప్రవేశిస్తుంది. కర్మణా దైవనేత్రేణ ఉపపద్యతే. సో, భగవంతుని యొక్క హ్మ్, అమ్ ఆర్డర్స్ అంటే తన యొక్క ఆధీనంలో ప్రకృతి ఎవరెవరికి ఏ ఏ కర్మలనివ్వాలో అన్ని కర్మలను ఇస్తూనే ఉంటుందంట. ఏ విధంగా అయితే ఫ్రెండ్స్ వస్తారు ఇంటికి. హస్బెండ్ ఏం చేస్తాడు? భార్య వైపు ఇలా చూస్తారు. వెంటనే భార్య లోపలికెళ్ళేసి చక 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 ఏదో చేసుకొని వచ్చి టీ ఇచ్చేస్తుంది. భర్త ఏమన్నా చెప్పాడా భార్యకి? నేను చిన్నగున్నప్పుడు అబ్జర్వ్ చేశాను మేడం మా అమ్మ, నాన్నగారిని. నాన్నగారు ఇలా అంటుండే వెంటనే తీసుకొచ్చేస్తుందనమాట టీ, కాఫీ అవన్నీ. అంటే జస్ట్ తన యొక్క చూపు ద్వారా ఆధీనంలో మొత్తం మొత్తం అన్ని చేసేసి వచ్చి తెచ్చి వీళ్ళకిచ్చేస్తుంది. అదే విధంగా భగవంతుడి యొక్క ఆధీనంలో ప్రకృతి మొత్తం చేసేసి ఆ జీవులకి ఏవేవి కావాలో అదది ఇచ్చేస్తుందనమాట. వాళ్ళు చేసిన కర్మ ప్రకారం. సో, మనం ఇందాక మనము డిస్కస్ చేసుకున్నాం. అసలు ఎవరు చూస్తున్నారు మనని అంటే, భగవంతుడు మనకి ఎప్పటికి ఎల్లప్పుడూ సాక్షి. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్తః స్మృతిర్జ్ఞానమపోహనం చ. వేदैश्च సర్వైరహమేవ వేద్యో వేదాంతకృత్ వేద విదేవ చాహం అని చెప్పేసి భగవద్గీతలో చెప్తాననమాట. అందరికి నేనే స్మృతినిస్తాను, నన్ను మర్చిపోవాలనుకుంటున్నారా? సరే మతిమరుపునిచ్చేస్తాను. మంచిగా ఎంజాయ్ చేసుకోండి ఇక్కడే. నన్ను గుర్తుంచుకోవాలనుకుంటున్నారా? నేను మందిరాలనిస్తాను, శాస్త్రాలనిస్తాను, భక్తులనిస్తాను. నా దగ్గర రావడానికి నేనే ఆ స్మృతినిస్తాను అంటారు. అలా నేను హృదయంలో మరి నాకెలా తెలుస్తుందంటే నేను హృదయంలో ఉండి చూస్తున్నాను కాబట్టి. మనకి సీసీ కెమెరాస్ బయట ఉంటాయి. కానీ పరమాత్మ కెమెరాస్ లోపల ఎప్పటికీ ఉంటాయన్నమాట. మనం ఏం చేస్తున్నా, ఏం మాట్లాడుతున్నాం, ఏం మెసేజ్ చేస్తున్నా చూస్తూ ఉంటారు. భగవంతుని యొక్క పర్యవేక్షణలో అన్నీ జరుగుతూ ఉంటాయి. సో, మనకి ఎన్ ఇప్పుడు మనం ఇప్పటిదాకా డిస్కస్ చేసాం కదా! మనం ఇక్కడ ఎందుకు పుట్టామని. అసలు మనం మనిషిగానే పుడతామా మళ్ళీ? నమ్మకం ఏంటి? ఎన్ని జీవరాశులున్నాయసలు? ఎన్నెన్నో చూస్తున్నాం గదా! సో, ఎన్నున్నాయంట? 84,00,000 జీవరాశులున్నాయంట. శాస్త్రాలు ఎప్పుడు మనకి తప్పుగా చెప్పవు. అవునా? సో, అలా 84,00,000 జీవరాశులు. అంటే పిల్లి, కుక్క, కొంగ, పాము, తేలు, కప్ప, ఎలుక, నక్క అవన్నీ చూసుకుంటే అలా 84,00,000 జీవరాశులు. లాస్ట్‌కి టాప్ మోస్ట్ మనిషి. అంటే 83,99,999 జీవరాశులలో ఇంకొక్క జీవరాశి మనిషి. అంటే ఎంత టాప్ మోస్ట్ మనకిచ్చారు. ఆ బాధ్యతను మనకొచ్చింది. ఈ శరీరం మనకొచ్చింది. వేరే జీవులు వాటి యొక్క నాలెడ్జ్ ప్రకారం ఏవి చేయాలో అది మాత్రమే చేస్తుంది. ఒక కుక్క ఎప్పటికి ఒక కుక్కలాగానే మరుగుతుందనమాట. అది సింహం చేసే పనులు చేయదు. ఎలుక చేసే పనులు కూడా చేయదు. కుక్క చేసే పనులు మాత్రమే చేస్తదనమాట. అవునా? ఒక పిల్లి గూడా అంతే. సో, పిల్లి చేసే పనులే చేస్తుంది. కానీ మనిషి మాత్రం తన యొక్క ఇచ్చిన మేధస్సుని మరిచిపోయి తన యొక్క స్థాయి నుంచి కిందికి జారపడుతూ ఉంటారు. కానీ అది మనిషి మాత్రం ఆ మేధస్సుని ఉపయోగించి తన స్థాయి నుంచి పైకి ఎదుగుతూ ఉంటారనమాట. ఆ ఒక్క శక్తి కేవలం మనిషికి మాత్రమే ఉంది. ఇది మనము దుర్వినియోగం చేసుకోవాలా, సద్వినియోగం చేసుకోవాలా అన్నది మాత్రం మళ్ళీ భగవంతుడు మన చేతికి వదిలిపెట్టేసాడు. దట్ ఈస్ కాల్డ్ ఇచ్ఛాశక్తి. ఫ్రీ విల్.
ఇది చాలా చాలా రేర్ అండి. అన్ని లక్షల జన్మల యోనుల తర్వాత. మరి ఆ యోనులన్నీ ఎలా ఎలా వస్తాయి అంటే, కృష్ణుడు చెప్తున్నారు ఏమని అంటే, ఎప్పుడైతే మృత్యు వచ్చినప్పుడు మనం దేని గురించైతే ఆలోచిస్తామో, అదే మన నెక్స్ట్ బాడీ ఫార్మ్ అవుతుందంట. అంతకాలే చ మామేవ స్మరన్ముక్త్వా కలేవరం. సో, అంతకాలే చ మామేవ నన్ను తలుచుకుంటూ వచ్చేస్తే అర్జున నువ్వు నా లోకానికొచ్చేస్తావు. లేదా నీకు ఏదైతే మనుషులు ఏదైతే తలుచుకొని ఫర్ ఎగ్జాంపుల్ చనిపోతూ వాషింగ్ పౌడర్ నిర్మా, వాషింగ్ పౌడర్ నిర్మా అనుకుంటా అడ్వర్‌టైజ్ గుర్తొచ్చిందనుకోండి. సో, ఆ సబ్బుల ఫ్యాక్టరీలో ఏదో ఎలుకగా పుట్టేస్తావనమాట. సో, లేదా మనకి అసూయ చాలా ఉందనుకోండి. ఒకరిని చూసి మనం ఓర్వలేకపోతున్నాం. వాళ్ళు ఏదన్నా సుఖంగా ఉంటే మనం ఓర్వలేకపోతున్నాం. అలాంటి గుణం ఏమవుతుందనుకోండి నెక్స్ట్ జన్మలో పామై పుడతామనమాట. సో, ఎంతో పుణ్యం చేసుకుంటే మనకి ఒక చిన్నప్పుడు నేను చూసాననమాట. నేను ఫిఫ్త్ క్లాస్‌లో ఉన్నప్పుడు నేనొక సినిమా చూసాను 'దేవుళ్ళు' అని. 'దేవుళ్ళు' మూవీ ఉండే. అప్పుడు వాళ్ళ పెద్దావిడ ఇలా చెప్తుంది. మనము కోడిని తింటే కోడిలాగా పుడతాము. వేరే చేపలు తింటే చేపలాగా పుడతామని. ఆ చిన్న పిల్లలు అడుగుతారు. బామ్మ మరి నువ్వు పూర్వజన్మ మనిషిని తిన్నావా? మనిషిలాగా పుట్టావా? అంటారనమాట. సో, మనిషిని తింటే మనిషిలాగా పుట్టారండి. సో, ఎంతో పుణ్యం, ఎంతో చేసుంటే తప్ప మనిషి శరీరం రాదు. హ్మ్. అలాంటి శరీరాన్ని మనం వేటి కోసం ఇచ్చేస్తున్నామంట? చిన్న చిన్న చపల సుకల భాలాగిరే అంటే చపల సుకల కోసం మనము ఇచ్చేస్తున్నామనమాట. ఎప్పటికి శరీరం ఎప్పటికప్పుడు పడిపోతుంది. అవునా? మా ఫ్రెండ్స్ అడిగారు. "అరేయ్! నువ్వు మొత్తం అన్నీ వదిలేసి ఎళ్ళిపోయావు. మరి కృష్ణ నిన్ను చూసుకుంటాడా లేదా? మరి ఎలా?" అంటే అన్నీ పట్టుకొనున్నా సరే ఏదో ఒకరోజు వదిలేయాల్సిందే అన్ని మృత్యు వచ్చినప్పుడు. అవునా? ఏదో ఒక రోజైతే మృత్యు ఖచ్చితంగా వస్తుంది. సంపాదించుకున్నా, కృష్ణుని నమ్ముకున్నా. సో, అదే విధంగా మనకి లైక్ ఏదో ఒక రోజు మృత్యు వస్తుంది గదా! దానికోసం ఎంత దీన్ని డెకరేషన్ చేసుకుంటాం. ఎన్ని కాస్మెటిక్స్ పెడతాం. ఎంతెన్ని జీవుల్ని చంపేస్తాం. ఈ ఒక్క 4 అంగుళాల టంగ్ కోసం. దీని యొక్క చెప్పల సుఖం కోసం ఎన్ని అనుభవించబోతున్నాం ఫ్యూచర్‌లో. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మీ అందరికి ఒక ప్రశ్న ఉంటుంది. ఇందాక నుంచి మనం దాని గురించే డిస్కస్ చేస్తూనే ఉన్నాము. మంచి వాళ్ళకి చెడెందుకు జరుగుతుంది? చెడు వాళ్ళకి మంచెందుకు జరుగుతుంది అని చెప్తాం కదా! ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఉదాహరణకి మనకి అప్పట్లో ధాన్యం పండించాక బస్తా మొత్తము ఒక గుడిసె లాంటి రౌండ్‌గా ఉంటుంది కదా! దాంట్లో ఏసేవాళ్ళు. అవునా? సో, మొత్తం ఫర్ ఎగ్జాంపుల్ బ్యారల్స్ అనుకుందాం. మన ఇప్పుడు మన లేటెస్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో బ్యారల్స్. సో, రౌండ్ బ్యారల్స్‌లో ఫస్ట్ 2000 ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇయర్‌లో మంచి పంట వచ్చింది. ఆ మంచి పంట ధాన్యాలేసేసాడు. సెకండ్ ఇయర్‌లో బి గ్రేడ్ పంట వచ్చింది. ధాన్యాలు వేసేసాడు. మూడవ సంవత్సరంలో సి గ్రేడ్ పంట వచ్చింది. ఆ ధాన్యాలు దాని మీద నుంచి పోసేసాడు. నాలుగో సంవత్సరంలో డి గ్రేడ్ పంట వచ్చింది. అది చాలా అసలు సరిగ్గా రాలేదన్నమాట. పంట మొత్తం పురుగులు పట్టి అలా అసలు బియ్యం మొత్తం సరిగ్గా లేవన్నమాట. క్వాలిటీ చాలా తగ్గిపోయింది. ఆ యొక్క లాస్ట్ నాలుగో సంవత్సరంలో. అది కూడా దాని మీద ఏసేసాడు. ఇప్పుడు తీసుకోవాలంటే కింద నుంచి స్టార్ట్ చేస్తాడు తీసుకోవడం. అవునా? బ్యారల్స్ మొత్తం ఫిల్ అయిపోయాయి. సో, కింద నుంచి కలెక్ట్ చేసుకుంటాడు. ఇప్పుడు ఫోర్త్ ఇయర్‌లో తను పైనుంచి ఏసింది ఏయా? బియా? సియా? డి గ్రేడా? ఏ గ్రేడ్ ధాన్యాలేసాడు? యెస్. చాట్ బాక్స్. డి గ్రేడ్. సో, ఒక ఫ్రెండ్ చూస్తాడు. అతనంటాడు థాంక్ యూ స్వాతి గారు. థాంక్ యూ కౌస్తుభ్ గారు. యెస్. సో, చాలామంది డి గ్రేడ్ అని చెప్పేసి చెప్పారు. కరెక్ట్? సో, సమత గారు, కౌస్తుభ్ గారు, భరత్ గారు, హ్మ్, మనీష గారు, ధామేశ్వర్ గారు. యెస్. అయితే మీకందరికి అర్థమైందయితే స్టోరీ. సో, డి గ్రేడ్ వస్తే ఫ్రెండ్ అంటాడు, "అరెరెరెరే! నువ్వు చాలా డి గ్రేడ్ ఏసావు. కానీ నీకేంది ఏ గ్రేడ్ ధాన్యాలొచ్చాయి తీయగానే?" ఏసింది నాలుగో సంవత్సరం నా కళ్ళ ముందే నేను చూసాను. నువ్వు డి గ్రేడ్ ధాన్యాలేసేసావు. చాలా మంచి క్వాలిటీ. కానీ నువ్వు కలెక్షన్ చేసుకుంటే మాత్రం చాలా బంగారం లాంటి ధాన్యాలొచ్చేసాయి. ఇదెక్కడ నేను ఒప్పుకోనంటే, "అరే! కాదు. ఆల్రెడీ నేను పూర్వం ఏ గ్రేడ్ వేశాను ఒకటో సంవత్సరంలో. రెండో పంట వచ్చినప్పుడు పైనుంచి ఇలా ఏశానని" ఎక్స్‌ప్లెయిన్ చేశారనమాట. ఇప్పుడు నేను పంట సరిగ్గా రాకపోయినా మంచిగా ఎంజాయ్ చేస్తున్నాను. ఎందుకు? ఆల్రెడీ నేను చేసిన దానికి ఏ గ్రేడ్ విత్తనాలొచ్చినాయి కాబట్టి. అవునా? నాలుగో సంవత్సరం అంటే ఈ యొక్క మొత్తం అన్నీ అయిన తర్వాత నేను అనుభవించాల్సొస్తది. ఆ ఒక్క డి గ్రేడ్ క్వాలిటీ అన్నం గూడా నేను అనుభవించాల్సొస్తది. ఒక కాలంలో ఒకానొకప్పుడు మళ్ళీ ఇంకా ఫ్యూచర్‌లో ఖచ్చితంగా నేను అనుభవిస్తాను. ఎందుకంటే ఆల్రెడీ నాకొచ్చేసింది గాబట్టి. అదే కర్మ.
అది మీ అందరికీ తెలిసిన స్టోరీ కథ ఒకటుంది. చెప్పనా? ధృతరాష్ట్రుడి యొక్క 100 మంది పిల్లలు ఎలా చనిపోయారు అని. అందరికీ తెలుసు అవునా? సో, మొత్తం యుద్ధమంతా అయిన తర్వాత గాంధారి వచ్చి అడుగుతుంది కృష్ణ, "ఏమయ్యా నేనింతగా నేనింత పతివ్రతగా నాకెందుకు శిక్ష? ధృతరాష్ట్రుడికి 100 కుమారులు ఒకేసారి ఎందుకు చనిపోయారు? అంత దుఃఖం అనుభవిస్తున్నాం మేము. ఎందుకింత దుఃఖం నన్ను అనుభవించేలా చేశావు? మాకు ధృతరాష్ట్రుడు అంటాడు మన పోయిన జన్మ గుర్తుంది. పోయిన జన్మలో కూడా నేనేం పాపం చేయలేదు. సో, మరి ఈ జన్మలో నేను ఎందుకింత అనుభవిస్తున్నానని చెప్పేసి కృష్ణుడిని అడిగితే, అప్పుడు కృష్ణుడు చెప్తారు. ఏమనంటే, కొన్ని జన్మల క్రితం 50, 100 జన్మల క్రితం నువ్వు ఒక వేటగాడివి. నువ్వు వేటాడుతూ ఒక ఒక పక్షిని చంపుదామనుకోని విసిరావు. అది పక్షి గూడ్లోకి దాకింది. పక్షి పారిపోయింది. పక్షి గూటికి దాకి ఆ 100 పక్షులు గుడ్లు కూడా 100 గుడ్లు పడిపోయాయి. నేలపాలైపోయాయి. ఆ పక్షి పడిన బాధ 100 పిల్లలని దూరం చేసుకున్న బాధ నీ ఖాతాలో పడిపోయింది. కానీ కొన్ని 50, 100 జన్మల వరకి నువ్వు పుణ్యం సేకరించాలి. అందుకే అంటాం గదా! పుణ్యం కొద్దీ పుత్రుడు, దానం కొద్దీ కూతురు అని జెప్పేసి. సో, నీకు పిల్లలు రావాలి అంటే నువ్వు అంత పుణ్యం జేసుకొనుండాలి. ఇప్పుడు నీకా పాపం కోట నీలో ఉండిపోయింది. నీ కోటాలో. సో, ఒక్కొక్క జన్మ ఎత్తుతున్నావు. చాలా కష్టపడుతున్నావు. కానీ నీకు పిల్లలుండట్లేదు. అలా నీకు 100 జన్మలయ్యాక 50 జన్మలయ్యాక సో, 50 జన్మలయ్యాక ఒక్కొక్క జన్మలో ఇద్దరిద్దరు పిల్లలు నీకు కావాలి. ఆ కోటానన్నీ ఆపేసాను అన్ని జన్మల్లో గూడా. అందుకే ఇప్పుడు నువ్వు ఆ 51 జన్మలో నువ్వు చేసిన 50 జన్మలు చేసిన పుణ్యం ఏదైతుందో 100 కుమారులకి ఆ 100 కుమారులు పుట్టిచ్చేసాను. కానీ 50 జన్మల క్రితం పాపం చేశావు కదా! ఇప్పుడు ఆ పాపాన్ని అనుభవించే టైం వచ్చింది. అనుభవించు అంటారనమాట. సో, మనము మన యొక్క తిండి కోసము వాటర్ బాయిల్ చేస్తాం. ఎన్నో వాటర్‌లో గూడా ఉంటాయి గదా! జీవులు. అవి చనిపోతుంటాయి. అగ్ని పెడతాం. అగ్ని మంటలు గూడా కొన్ని జీవులుంటాయి. అవి చనిపోతుంటాయి. మనం నడుస్తూ ఉంటే చీమలెన్నో చనిపోతూ ఉంటాయి. అన్నిటిని మనం చూస్తున్నామా? మనం చూడట్లేదు. కానీ ప్రకృతి చూస్తుంది గదా! అందుకే శిక్షను అనుభవిస్తుంది. మనము బ్యాట్స్ ఉంటాయి. ఎలక్ట్రిక్ బ్యాట్స్ దోమలు పెట్టేది. పట్ 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 టప్ 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 అని సౌండ్స్ వస్తుంటాయి. అవునా? ఎంచక్కా ఎంజాయ్ చేస్తుంటారు పిల్లలు. చూసావమ్మా నేను ఎన్ని దోమలు చంపేసాను అని చెప్పేసి. దాంట్లో గర్భంలో ఉన్న దోమలు ఎన్నున్నాయో, గర్భవతిగా ఉన్న దోమలు ఎన్నున్నాయో. మరి అబార్షన్‌లు ఎందుకవుతున్నాయి? ఏ జన్మలో ఏ జీవికి మనం ఏం జేశామో. సో, ఇది విన్న తర్వాత మనము చలించకపోకూడదు. మనకి జ్ఞానం వస్తుంది ఇప్పుడు. దుఃఖపడకూడదనమాట. భగవద్గీత ఉన్నదే మనని ఆశ ఇవ్వడానికి. సరే ఇది చేశాము. నెక్స్ట్ ఏంటి? ఏదో అయ్యింది. పూర్వ జన్మలో ఏదో చేశాము. సో, ఈ జన్మలోనే ఎన్నో చేస్తున్నాం. కానీ నడవకుండా ఉంటామా ఇప్పుడు? ఒకే దగ్గర ఉండగలమా? అన్నం వండుకోకుండా ఉండగలమా? అలా ఉంటామా? అలా అని జెప్పేసి ఉండలేం గదా! అందుకే భగవంతుడు అంటారనమాట, "మామనుస్మర యుధ్యచ్చ" నన్ను తలుచుకుంటూ యుద్ధం చెయ్యి అర్జున నీకు కర్మ అంటదు. మామనుస్మరణ నన్ను స్మరించుకుంటూ మన ధర్మం చేయాలి. ఒక పుత్రుడిగా, ఒక స్టూడెంట్‌గా కృష్ణుని తలుచుకుంటూ నేను చదివితే ఫస్ట్ ర్యాంక్ రావాలి. సో, అప్పుడు అందరికి నేను కృష్ణ కోసం చదివాను కాబట్టి కృష్ణకేదైనా సరే తగ్గేదే లేదు అంటాం గదా! అలా కృష్ణకేదైనా తగ్గకుండా ఇవ్వాలి. ఫస్ట్ ర్యాంక్ ఇవ్వాలి కృష్ణకి. నేను ఒక భార్యని. నా ధర్మం ఏంటంటే, నా ఫ్యామిలీని మంచిగా చూసుకుంటే, మంచి కృష్ణ ప్రసాదం వండి పెడతాను. వాళ్ళు కృష్ణ భక్తులుగా తయారవుతారు. అది నా బాధ్యత. తల్లిగా నా బాధ్యత అది. భార్యగా నా బాధ్యత ఏంటి, మంచి కృష్ణ కాన్షియస్‌నెస్ పిల్లల్నివ్వాలి మా వంశానికి. మొత్తం 21 తరాలు తరించుకుపోవాలి. భక్తులవ్వాలి. పుడితే భక్తులు పుట్టాలి. అలా నా బాధ్యత ఒక తల్లిగా. ఇంట్లో ఉంటూ ఎంతో గొప్ప బాధ్యత తల్లిది. కానీ అది గుర్తించలేరు ఎవ్వరు గూడా. సో, ఆ బాధ్యతని మనం గుర్తించాలి. సో, తల్లి బాధ్యతేంటో. సో, అలా మనకి కర్మని తప్పించుకోలేము. కానీ దాన్ని దైవ కర్మగా మార్చవచ్చు. మనము తింటున్నాం. కొంతమందంటారు, సరే నువ్వు మాంసం తింటే నిన్ను గూడా శాస్త్రంలో గరుడ పురాణంలో ముఖ్యంగా ఏముంది అంటే మన భాగవతంలో పంచమ అధ్యాయంలో గూడా పంచస్కందంలో గూడా ఉంటుందనమాట. డిస్క్రిప్షన్స్ ఆఫ్ హెల్ అని జెప్పేసి. సో, మన గరుడ పురాణంలో గూడా ఉంటుంది. అది చాలా ఫేమస్ గరుడ పురాణం. సో, ఒకవేళ మాంసం తిన్నట్లయితే వాళ్ళని ఉడికించే నూనెలో బాగా మసలే నూనెలో వాళ్ళని ఏసేస్తారనమాట. ఏసేసి అలానే ఉంచుతారు. బయటికి కూడా రానీయకుండా పుచ్చుతూ ఉంటారనమాట. ఎందుకంటే ఒక జీవిని చేసాం గదా! మనం అలా. సో, అలా మాకో జీవం చేశాం కాబట్టి మనకు కూడా శిక్ష వస్తుంది. అలాంటి బాడీస్ వచ్చి అలాంటి శిక్ష వస్తుంది. మరిప్పుడు వెజిటేరియన్ తినాలి. మరి అందరంటారు, "ఏయ్! దొరికిపోయావు. దీంట్లో జీవం ఉంది.
అందుకే నువ్వు నాన్ వెజ్ తినొద్దు అంటున్నావు. కానీ చెట్లలో కూడా ప్రాణం ఉంది కదా! మరి అది కూడా ఎలా తింటున్నావు? మనం ఏం చెప్పినా సరే భగవంతుడు చెప్పింది చేస్తాం. సో, కృష్ణ ఏమన్నారు భగవద్గీతలో? పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త ప్రయచ్చతి. సో, పత్రం అంటే లీవ్స్. పుష్పం అంటే ఫ్లవర్స్. పత్రం పుష్పం ఫలం తోయం. ఫలం అంటే ఫ్రూట్స్. తోయం అంటే వాటర్ లేదా కొన్ని లిక్విడ్స్, జ్యూసెస్ ఇలాంటివన్నమాట. ఇవి 4 మాత్రమే తులసీ దళం వేసి నాకు అర్పించినట్లయితే, నేను ఆ కర్మను మొత్తం స్వీకరించి మీకు కర్మ ఫ్రీ డైట్, నా ప్రేమని దానిలో మీకిచ్చి ప్రసాదంగా ఇస్తానంటారన్నమాట. అందుకని మనం ఈ 4 మాత్రమే తింటాం. వెజిటేరియన్ అవ్వడం ఇంపార్టెంట్ కాదు. అది కృష్ణ ప్రసాదంగా మార్చడం ఇంపార్టెంట్. ఒకవేళ మనం భగవంతుడికి అర్పించకుండా తింటే, అప్పుడు మనకు ఆ కర్మ వస్తుంది. ఖచ్చితంగా చెట్లను చంపేసిన చెట్లకి బాధ పెట్టిన కర్మ మనకి ఖచ్చితంగా రావాల్సిందే. సో, అలా దాన్ని తప్పించుకోవాలి అంటే, మనం కృష్ణకి నైవేద్యంగా పెడితే కృష్ణ ఏమంటారంటే, నేను దాన్ని అశ్నామి ప్రేతాత్మనః, నేను స్వీకరిస్తాను. భక్తితోటి పెట్టాలి. దీంట్లో ఏమైనా మనకు లాస్ ఉందా చెప్పండి? ఏదైనా లాస్ ఉందా? ఖర్చుందా ఏమైనా? మనం ఏది తింటామో, అది ఒక 5 నిమిషాలు పోస్ట్‌పోన్ చేస్తున్నాం అంతే. అదొక్కటే మన ఖర్చు. ఆ 5 నిమిషాలు గూడా జస్ట్ మనం జపం జేసుకోవచ్చు. లేదా వేరే పనులు చేసుకోవచ్చు. మంచిగా భగవంతుడికి పెట్టేసి, మనం వండింది మనం తినడానికి మనకి ఏవి ఖర్చుండదు. కానీ కర్మ మాత్రం ఎళ్ళిపోతుంది. ఎలా అంటే 5 మినిట్స్ అంతే. 5 మినిట్స్ మనం కృష్ణ దగ్గర పెడితే, ఆ కర్మ కృష్ణ తీసేసుకుంటాడంట ప్రేమగా పెడితే. హ్మ్. సో, చూడండి ఎంత పెద్ద కర్మల్ని మనకి కృష్ణ రక్షిస్తున్నాడో. అదొకటి. మరి భగవంతుడు నాకేం జేయట్లేదు అని జెప్పేసి ఎవరైతే ప్రశ్నలుంటాయో, దానికి సమాధానం ఇప్పుడు నేను నెక్స్ట్ చెప్పబోతున్నాను. దానికి సమాధానం ఏంటంటే, మనకి తిన్న అన్నం కొంతమందికి జీర్ణం అవ్వదు. కొంతమంది కోరుకున్న అన్నాన్ని తినలేరు. అవునా? కొంతమందుంటారు గదా! చాలా పేదవాళ్ళుగా ఉంటారు. వాళ్ళకి ఈరోజు బిర్యానీ తినాలంటే, వద్దులే ఎందుకు అంత డబ్బులని జెప్పేసి కొంచెం ఆలోచిస్తుంటారు. వాళ్ళు కోరుకున్న అన్నాన్ని తినలేరు. మొదటి. ఇప్పుడు మీరు చూడండి ఆవుల్ని చూడండి పాపం, అవి తన పొట్ట చాలా పెద్దది. కానీ దొరికే ఫుడ్ మాత్రం చాలా కొంచెమే. తిరుగుతూ ఉంటాయి. చెత్త కుప్పల వైపు, ఆ ప్లాస్టిక్ తినుకుంటూ. వాటికి ఆకలున్నా సరే, ఆ కడుపు నిండట్లేదు. ఇంకొకరికి కడుపు నిండే కడుపు నిండా తిందామన్నా వాళ్ళు కోరుకున్నది దొరకట్లేదు. ఇంకొకరికి కోరుకున్నది దొరికినా, కడుపు నిండా తినే శక్తి ఉన్నా అది తినలేడు కొన్ని వ్యాధుల వల్ల. కొన్ని అన్నీ ఉన్నాయి. కోరుకునే శక్తి ఉంది. తెచ్చుకునే సమర్థత ఉంది. జీర్ణం చేసుకునే యొక్క ప్రక్రియ కూడా బాగుంది. సో, తినే సామర్థ్యం గూడా ఉంది. అంటే అది భగవంతుని యొక్క కృప కాదా? అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత. సో, మనకి నేను వైష్ణవరాన్ని లోపలికెళ్ళేసింది హీట్‌లాగా తయారయ్యి డైజెస్టివ్ సిస్టమ్‌ని నేను చూసుకుంటాను అర్చన. నేనే మొత్తం ఏ రకంగా తిన్నా సరే అన్ని పచనం చేసేది లోపలుండి నేనే చేస్తున్నాను. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత. సో, అలా అన్నమాట. అన్ని రకాల చతుర్విధం. సో, ఇలా ఎన్ని 4 రకాలు తిన్నా సరే భగవంతుడు డైజెస్ట్ చేస్తున్నారంట. భగవంతుడు లేనిది మనము శ్వాస పీల్చుకొని పారాలిసిస్ ఎందుకొస్తుందండి? కొన్ని ఏరియాలో ఎయిర్ బ్లాక్ అయిందనుకోండి ఖతం అది పారాలిసిస్ అయిపోతుంది. అది మనం పీల్చుకున్న గాలిని గాలులుగా మార్చి ప్రాణ, అపాన, వయాన, సమాన, నాగ, కూర్మ, కృపర, ధనంజయ దేవోత్తములుగా మార్చి ఒక్కొక్క వాయువు ఇన్ని డివైడ్ అయిపోతాయన్నమాట. ఒకటి త్రియెంపుగా వస్తుంది. ఒకటి బ్లడ్‌ని ట్రాన్స్‌ఫర్ చేస్తుంది. ఒకటి వాయువు బయట నుంచి వెళ్ళిపోతుంది. సో, ఒక వాయువు మనకి ఆలోచన శక్తిని అలా చాలా 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 వాయువులుంటాయి. 10 రకాల వాయువులుంటాయి. మనకు తెలియకుండానే మన దేహంలోనే. చేస్తున్నాడా లేదా అవన్నీ సక్రమంగా టైంకి? మరెందుకు బ్లేమ్ జేయాలి కృష్ణుని? ఇవి మాత్రం మనం గుర్తుంచుకోమనమాట. అసలు భగవంతుడు లేకపోతే సో, మనకి విష్ణు సహస్రనామంలో గూడా ఉంటుందన్నమాట. నలశ్చు సూర్య చంద్రౌత నేత్రైః అని జెప్పేసి ఉంటుందన్నమాట. భగవంతుని 2 కన్నులంట. సో, సూర్యుడు లేకుండా పంట రాదు. చంద్రుడు లేకుండా దాంట్లో రసం, జ్యూస్ రాదు. యాపిల్ తిన్నా థర్మాకోల్ తిన్నట్టు ఉంటుందంట. చంద్రకిరణాలు లేకుండా. ఇవన్నీ మన కోసం ఇస్తున్నాడా లేదా? మనమంటే పక్షపాతం అయితే, మనమంటే ఇష్టం లేకపోతే భగవంతుడు ఇవన్నీ ఇస్తాడా? మనం చేతులారా చేసుకుంటున్నాం. వాటికి మనము కళ్ళు తెరవాలన్నమాట. ఓహ్! ఓకే. యాక్చువల్లీ ఇది మనం చేసుకున్నాము. దానికి మనము అనుభవిస్తున్నాము అని జెప్పేసి. సో, పాపకార్యాలను వదిలించుకోవడానికి ఈ జ్ఞానం సరిపోతుందా? ఓకే. ఇప్పుడు మనము ఇది కర్మ అని తెలుసుకున్నాము. కర్మని స్కూల్ అబ్బాయి.
సో, కర్మని వదిలించుకోవాల్సిన ప్రాసెస్ మనకి వదిలించుకోగలుగుతామా లేదా? భగవంతుడు మనకి కర్మని తీసేస్తాడా లేదా? మరిప్పుడు ఎలా? అంటే యెస్. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. నో అర్జున, ఇంత కూడా డౌట్ పెట్టుకోకు. నేను కర్మని మొత్తం దగ్ధం చేస్తాను. ఈ బ్రహ్మ కూడా చెప్తారు, ఓ కృష్ణ, ఓ ఈశ్వర, కర్మాని నిర్దహతి కింటు చ భక్తి భాజాం. సో నీ యొక్క భజన చేస్తే కర్మ అంతా దగ్ధమైపోతుందంట. ఏ విధంగా పాపకర్మలు ఏ విధంగా దగ్ధమైపోతాయి అంటే, మనకి ధాన్యాలు భూమిలో నాటితే ఏమొస్తాయండి? చాట్లో చెప్తారా? ధాన్యాలు భూమి మీద నాటితే? యెస్. మాతాజీ చాలా ఎక్స్‌పర్ట్. ధాన్యాలు, ధాన్యాలు కేవలం ధాన్యాలంటే ఐ మీన్ ధనియాలు, సారీ ధనియాలు, ధనియాలు. కొరియండర్ అంటారు గదా! సో, ధనియాలు నాటితే ఏమొస్తుంది? కొత్తిమీర. యెస్. అశోక్ గారు, మనీష గారు, కౌస్తుభ్ గారు, స్వాతి గారు, సమత గారు, వెరీ నైస్. రాజలింగారెడ్డి గారు. సో, కొరియండర్ మనకి కొత్తిమీరొస్తుంది. దామేశ్వరి గారు. యెస్. ఆల్ ఆఫ్ యూ ఆర్ కరెక్ట్. అదే ధనియాలని మనము పెనం మీద వేయించేసి మనము భూమి మీద నాటితే వస్తుందా? రాదు. దాని యొక్క శక్తి కోల్పోతుందనమాట అది. వేయించగానే, ఫైర్ మీద పడగానే. అదే విధంగా కర్మలు ఎన్నెన్నో కర్మలొస్తున్నా సరే, అవన్నిటిని ఆపే శక్తి కృష్ణకుంది. కృష్ణ భజనకుందనమాట. కృష్ణ నామానికుంది. ఏ విధంగా అయితే మహాభారత యుద్ధంలో అర్జునుడు బాణం వేస్తుంటే రథం కొంచెం కిందకి టక్‌మని ఇట్లా స్పీడ్ బ్రేకర్ వస్తే ఎలా అవుతుంది మనకి రోడ్ మీద? సో, స్పీడ్ బ్రేకర్ వస్తే ఇలా పడిపోతుంది గదా! అప్పుడు అంటాడనమాట, "ఏయ్, అని అలా వచ్చేసి రథం కిందకెళ్ళిపోయి మళ్ళీ లేస్తుందనమాట. అర్జున్ అంటాడనమాట కృష్ణని. ముందుంటాడు గదా కృష్ణ. "కృష్ణ, ఏం నడుపుతున్నావు బండి నువ్వసలు సరిగ్గా చూసుకోవట్లేదా? నేనిప్పుడు బాణం వేయబోతేనే కొంచెం అయితే వేరే వాళ్ళకి తాకుతుండే ఆ బాణం. నా వాళ్ళకే తాకుతుండే శత్రువు తాకే బదులు. కానీ నువ్వెందుకలా సరిగ్గా చూసుకోకుండా నడుపుతున్నావు? సరిగ్గా చూసుకోవాలి గదా!" అంటాడనమాట. అప్పుడు కృష్ణ వెనక్కి తిరుగుతాడు. "ఏమన్నావు? నన్ను చూసుకొని నడపాలంటావా?" అక్కడ ఈ శత్రువులు కొన్ని తెలియని బాణాలని, ఇప్పుడు కనిపించే బాణాల్ని శస్త్రం అంటామండి. అస్త్రం అంటాం. అవునా? కనిపించని బాణాల్ని శస్త్రం అంటాం. అంటే మాట చేత అవి తయారయ్యి వచ్చేస్తాయి. కొన్ని అస్త్రాలనమాట అవి. కొన్ని వెపన్స్ అవి కనిపించవు. కానీ వచ్చేస్తాయన్నమాట. అర్జునుడికి వచ్చేస్తూ ఉంటాయన్నమాట. అలాంటి కొన్ని వెపన్స్ ఒస్తున్నాయి నీ మీదకి ఓ అర్జున! కొంచెమైతే నీ యొక్క తల ఎగిరిపోతుండే. ఆ యొక్క శస్త్రాల వల్ల. నేను రథాన్ని కిందికి అది నేను చూడగలుగుతున్నాను. అది నేను చూస్తున్నాను. నీకు కనిపించవవి. అది నీకు తగలకుండా నేను రథాన్ని కొంచెం కిందికన్నాను. సో దట్ అది నీ కిరీటం మీద నుంచి ఎళ్ళిపోయింది. నువ్వు నన్నేమంటున్నావు? చూసుకొని నడపమంటున్నావా అని జెప్పేసి. అలా మనకి తెలియదు. కృష్ణ మనకి ఎన్ని చేస్తున్నాడు. ఎన్ని చేస్తున్నా ఆ కర్మాని మొత్తం తీసేస్తాడనమాట. మొత్తం మొదట్లో సహా పెకిలించేస్తాడనమాట కృష్ణ. ఏ 72 ఇయర్స్ ఓల్డ్ పర్సన్ ఇప్పుడు మీరు చూసుకుంటే, ఎవరండి దేశాల్ని, ఖండాల్ని దాటి, దేశాల్ని దాటి తన యొక్క స్థితి కూడా చూసుకోకుండా పగలు, రాత్రి నిద్ర లేక 2 గంటలు పడుకొని పక్క వాళ్ళకి, తన సొంత మనుషులకు కూడా గాదు, ఆస్తి కోసం ఇప్పుడు ఎవరు జేయరు. కానీ ఏ ఏది ఆశించకుండా సో 2 గంటలు మాత్రమే పడుకొని, కొనే ఊపిరి వరకి కూడా మన కోసం ఆలోచిస్తారు ఆ వయసులో. 2 హార్ట్ అటాక్స్ వచ్చేసి ఎవరుంటారండి? శ్రీల ప్రభుపా, గురు, ఇస్కాన్ ఫౌండర్, ఆచార్య ప్రభుపాదుల వారు. తన హెల్త్ సైతం పట్టించుకోకుండా విదేశాలకెళ్ళి, పలు గ్రామాలకెళ్ళి, మూలకెళ్ళి గూడా ప్రచారం చేశారనమాట. అదే ఇప్పుడు 70 ఏళ్ల వయసుని పట్టుకొని వెళ్తావా అంటే, ఇప్పుడు నాకు రెస్ట్ ఇచ్చారు. ఇప్పుడు నాకు గవర్నమెంట్ రిటైర్మెంట్ ఇచ్చేసారు. ఎందుకు రిటైర్మెంట్ ఇచ్చారు అంటే, ఇక దేశ సేవ చేసింది చాలు. నీ యొక్క ఆధ్యాత్మిక మృత్యువుకి దగ్గరగా అవుతున్నావు. ఆధ్యాత్మిక పరంగా ఆలోచించి అక్కడికి వెళ్ళు అని. కానీ మనం ఏం చేస్తాం? ఈ వచ్చిన రిటైర్మెంట్ మనీ తోటి ఏ బిజినెస్ స్టార్ట్ చేస్తే నాకు లాభం వస్తుంది. సో, అలా మనం ఇంకా భగవంతుని వద్దనుకోని మన పని మనం చేస్తూ ఉంటామనమాట. సో, ఇది కూడా మనకి కర్మ చేసుకుంటూ అలాంటి ఎన్నో పెద్ద పెద్ద కర్మల్ని కూడా మనకు తెలియకుండా కృష్ణ కాపాడుతున్నాడు మనల్ని. అది చాలా మనం గుర్తుంచుకోవాల్సిన విషయమనమాట. తిన్న తిండిని జీర్ణపరుస్తున్నారు. అవునా? శక్తినిస్తున్నాడు కృష్ణ. కంటి చూపుకి కంటి శక్తినిస్తున్నారు. ఇవన్నీ భగవంతుడే ఇస్తున్నారు మనకి.
ఒక చిన్న ఉదాహరణ చెప్పి మనం ప్రశ్నోత్తరానికి సమాధానం చెప్పుకుందాం. ప్రశ్నలను చూసి దానికి సమాధానం చర్చించుకుందాం. ఫ్రెండ్ ఏ, ఫ్రెండ్ బి ఇద్దరు ఉంటారు. సో, దాంట్లో ఫ్రెండ్ ఏ బ్రిడ్జ్ దాటుతాడు. కొండల మధ్యలో 2 బ్రిడ్జ్ ఉంటుంది. ఆ వంతెన దాటేస్తాడనమాట. తాళ్ళతోటి ఉంటున్న వంతెన. చాలా ఇంపార్టెంట్ ఇది మీకు అర్థమవుతే మనకి అన్ని సమస్యలన్నీ కూడా వెళ్ళిపోతాయన్నమాట. ఎందుకంటే మనకి ఒకటే ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నాం కదా! ఎలా దీన్ని తప్పించుకోవాలి అని చెప్పేసి. కష్టాలు ఖచ్చితంగా పాండవులకు కూడా వచ్చాయి. ప్రహ్లాద్ మహారాజుకి కూడా వచ్చాయి. రామదాసుకి కూడా కష్టాలొచ్చాయండి. చేసిన కర్మకి ఒక పంజరంలో చిలుకను బంధించినందుకు తను కూడా పంజరానికి జైలుకెళ్ళిపోయాడు రామదాసు గారు. కానీ బయట వాళ్ళకి, భక్తులకి తేడా ఏంటి అంటే ఎన్ని రోగాలొచ్చినా, ఎన్ని శిక్షలొచ్చినా దాని కర్మ ఫలితాన్ని అనుభవించే సమయం వచ్చినా సరే వాళ్ళతోటి కృష్ణ ఉంటాడు. తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు అని చెప్పేసి అంటారా లేరా? ఎంత ధైర్యాన్ని ఇస్తారండి. చరిత్రలో ఒక్క భక్తుడి పేరు చెప్పండి. కష్టాలొచ్చినందుకు సూసైడ్ చేసుకున్న భక్తుడు ఒక్కరని చూపించండి చూద్దాం. నో వే. అది భక్తికున్న పవర్. ఎంత కర్మనైనా సరే దగ్ధం చేసేస్తుంది. ఎన్ని శాపాలైనా సరే, ఎన్ని దోషాలైనా సరే అన్నిటిని తీసి పెకిలించి పారేసేదే కృష్ణ భక్తి. సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ. అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. అన్ని పాపాలన్నీ నేను తీసేస్తాను. ఓ అర్జున నా దగ్గరికి వచ్చేసేయి. నేను తప్ప వేరే థాట్ పెట్టుకోకు ఇంక నువ్వు. మా మనుస్మర యుద్ధచ చెయ్యి. కానీ నన్ను స్మరించుకుంటూ చెయ్యి. అలా నీ పాపాలన్నిటిని నేను స్వీకరిస్తానంటారనమాట. కేవలం కృష్ణ మన కోసం ఆ పని చేయడానికి రెడీగా ఉన్నారు. సో, కానీ మనమేంటంటే ఫ్రెండ్ ఏ, ఫ్రెండ్ బి ఇద్దరు మౌంటైన్ మీద వెళ్తున్నారు. ఒక వంతెన వస్తుంది. ఆ వంతెన ఫ్రెండ్ ఏ దాటిపోతాడు. సో, ఫ్రెండ్ బి దాటుతుంటే మధ్యలో పడిపోతాడనమాట. కానీ గట్టిగా పట్టేసుకుంటాడు. హెల్ప్, 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 హెల్ప్ అని అరుస్తూ ఉంటారు. కానీ మంచిగా ఫ్రెండ్ ఏ అక్కడ కూర్చొని ఉండిపోతాడు. సో, చూస్తుంటాడు ఫ్రెండ్ బి కింద నుంచి నాకు హెల్ప్ చేస్తాడేమో అని. కానీ చెయ్యడే. నిల్చోడే లేచి. చక్కగా విందు భోజనాలు పెడుతుంటే ఎలా కూర్చుంటారో అలా కూర్చుండిపోయాడంట. అరే! అప్పుడు అనుకున్నాడు. అప్పుడు మీ అందరు ఫ్రెండ్ బి సిట్యుయేషన్‌లో ఉంటే ఏమనుకుంటారో చెప్పండి? ఎవరు చెప్తారో హ్యాండ్ రైజ్ చేయండి. నేను వాళ్ళని అన్‌మ్యూట్ చేస్తాను. మీరందరూ యూ నో ఫ్రెండ్ బి ఆ ఆపద సిట్యుయేషన్‌లో ఉంటే ఏం చేస్తారు? ఏం ఆలోచిస్తారు? యెస్. దామేశ్వరి గారు. హరే కృష్ణ. చెప్పండమ్మా. ఏం చేస్తారు మీరు ఫ్రెండ్ బి? మీరు పట్టుకొని వేలాడుతూ ఉన్నారనమాట. కింద వదిలేస్తే కింద పడిపోతారు. సో, వాడు మాత్రం మీ ఫ్రెండ్ మాత్రం అతను కూర్చున్న దగ్గర నుంచి లేవడు. హ్యాపీగా చూస్తూ ఉంటాడు. ఏం జరుగుతుంది కింద అని. అప్పుడు మీరేమనుకుంటారు? ఇంత ఫ్రెండ్షిప్ ఉంది కదా నన్ను ఇలా వదిలేస్తాడా అని ఆలోచిస్తాము. తర్వాత ఇక మనకు తప్పదు, మరణం తప్పదు అనుకుంటే మాత్రం దైవనామ స్మరణ ఇక దిక్కింక. కానీ ఆ ఫ్రెండ్ మీద మీ ఉద్దేశ్యం ఏంటి? ఫస్ట్ మీరు చెప్పినట్టు ఆ ఫ్రెండ్ మీద ఉద్దేశ్యం ఏంటి అంటే, ఇచ్చి ఇలాంటి ఫ్రెండ్ ఉంటే ఎంత పోతే ఎంత. సమత గారు యెస్ చెప్పండి. ఇన్ని రోజులు వీడితోనే నేను ఫ్రెండ్షిప్ చేశానా అని ఫీల్ అవుతాడు ఆ సిచ్యువేషన్ లో. ఇన్ని జీవితాంతం ఇతను నేను ఫ్రెండ్ అనుకున్నాను. కానీ నన్ను ఇలా వదిలేస్తారా అని చెప్పేసి అలా చెప్తారనమాట. సో నైస్. కరెక్ట్. కానీ వీడు కష్టపడి పైకొచ్చేస్తాడు. ఏదైనా గాని ఒకసారి పైకి రా నీ సంగతి చెప్తా అనుకోని, పైకొచ్చాక నీ సంగతి చెప్తా అనుకోని కష్టపడి పైకెక్కుతాడనమాట ఫ్రెండ్ బి. ఎక్కాక చూస్తాడు వంతెన అటువైపే కాదు, ఇటువైపు కూడా దిగిపోయింది. ఆ ఫ్రెండ్ అక్కడ కూర్చొని గట్టిగా పట్టుకుంటున్నాడు ఆ వంతెనని. అది తెలిసిన నాడు కంప్లీట్‌లీ వ్యూ అంతా మారిపోతుంది ఆ ఫ్రెండ్ మీద. అవునా కాదా? ఎగ్జాక్ట్‌లీ మనకి భగవద్గీత నాలెడ్జ్ అలాంటిదే. భగవద్గీత చదవనన్ని రోజులు, దాంట్లో ఉన్న మర్మం ఏంటో తెలుసుకున్నన్ని రోజులు, గురువు రానన్ని రోజులు కూడా భగవంతుని మీద మన యొక్క దృష్టి అలాగే ఉంటుంది. ఎన్ని కష్టాలు పడుతున్నా సరే, ఎన్ని పూజలు చేస్తున్నా సరే, ఎన్ని మంచి పనులు చేస్తున్నా సరే, ఎందుకు నన్ను కృష్ణుడు ఇలా పరీక్షిస్తున్నాడు అని. ఒక్కసారి చదివాక తెలుస్తుంది కృష్ణుడు మాత్రమే నన్ను రక్షిస్తున్నాడు అని. ఎన్నొచ్చినా సరే నీకు నేను తోడుంటా అని ఆపద్బాంధవులుగా ఎప్పటికీ కృష్ణ మనతోటే ఉంటున్నాడనమాట. అది మనకి భగవద్గీత చదివిన తర్వాత తెలుస్తుంది. ముఖ్యంగా ఆ 7వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయం వరకి
చదివితే 7, 8, 9, 10, 11, 12 12వ అధ్యాయం వరకు ఈ 6 అధ్యాయాలు మీరు కనుక చదివితే మీరు రోజు కూడా ప్రతిరోజు చదువుతూ ప్రతి ఫస్ట్ చాప్టర్ నుంచి కూడా మీకు కంట్లో నుంచి నీళ్లు రాకపోతే ఇక నన్ను అడగండి. ఇంతగా ప్రేమిస్తున్నాడా నన్ను కృష్ణుడు? ఇంతగా నన్ను చూసుకుంటున్నాడా? ఇతనా నేను నిందించిందని చెప్పేసి అంటామంట. అతి పెద్ద లవ్ లెటర్ ఏది అంటే భగవద్గీత. ఒక ఎంతగా ప్రేమిస్తున్నానో చెప్పడానికి రాసేదే లవ్ లెటర్, అవునా? సో అంత పెద్ద లవ్ లెటర్ ప్రపంచంలో ఎక్కడా లేదు. అది మనం అర్థం చేసుకోవడం సరిగా అర్థం చేసుకోలేము అని చెప్పేసి పరంపరగా వచ్చే గురువులు మనకి ఎంతో చక్కగా అర్థం చేసే విధంగా ఇంకా అర్థం చేయించారు అనమాట. ఎలాగైతే మామిడి చెట్టు మీద పండు ఉంటుంది, కానీ డైరెక్ట్ కింద పడితే ఏమవుతుంది? పగిలిపోయి జ్యూస్ పోతుంది అనమాట, పగిలిపోతుంది. కానీ పైన ఒకడు ఉన్నాడు, అక్కడ ఇంకొంచెం కింద ఇంకొకరు ఉన్నారు, ఇంకొకరు అతను ఎత్తుకున్నారు, ఇంకొకరు అతను ఎత్తుకున్నారు. ఒక చేతి నుంచి ఒక చేతికి ఇచ్చి, ఒక చేతి నుంచి ఒక చేతికి, ఒక చేతి నుంచి ఒక జాగ్రత్తగా వస్తుంది కదా. అది చాలా మంచిగా ఉంటుంది అనమాట, ఎటువంటి డ్యామేజెస్ లేకుండా. అదే విధంగా కృష్ణుడు ఇచ్చిన లవ్ లెటర్ భగవద్గీతని ఆచార్యులు మనకి మెల్లిగా అందించారనమాట. అందించడమే కాదంటే ఆ మామిడి పండుని డైరెక్ట్ గా తినడమో, దాంట్లో ఉన్న గింజను చూసేసి కూడా ఇక్కడ మామిడి పండుని చేదనుకుంటాడేమో అని చెప్పేసి ఆచార్యులు దాంట్లో పాలు ఇంకా షుగర్ ఇలా చేసి జ్యూస్ గా మనకి ఇచ్చేసారు, ఇప్పుడు తాగండి అని చెప్పేసి. అది శ్రీల ప్రభుపాద వారు మనకి చేసిన అత్యంత గొప్ప సహాయం. అది వెలకట్టలేని రుణం అన్నమాట మనం ప్రభుపాద వారికి, మన ఆచార్యాలకి ఇవ్వాల్సింది. భగవద్గీత యథాతథం అని రాశారు. పుట్టి భగవద్గీత 400 భగవద్గీతలు ఉన్నాయి, చదివి ఒక్కరు కూడా మారలేదు. భగవద్గీత యథాతథం చదివి 4 కోట్ల మంది కృష్ణుడికి పూజించడం స్టార్ట్ చేశారు అప్పట్లోనే, 80లోనే, 70లో 80లోనే. ఇప్పుడు కొన్ని కోట్ల మంది. సో అలా భగవద్గీత యొక్క మర్మాన్ని గురుముఖతగా మనం చర్చించుకోవాలి. ఒక్కసారి కృష్ణ పాదాలు పట్టుకున్నామా 33 కోట్ల మంది దేవతలు కూడా సంతోషిస్తారంట. మన మీద ఏ దోషాలు ఏవి పనిచేయవు. సో ఒక సర్పదోషము, నాగదోషము, కుజదోషము, ఏమైనా దోషాలు ఉన్నాయనుకోండి, నవగ్రహాల్లోనే ఉంటాయి ఇవన్నీ కూడా, అవునా? ఈ నవగ్రహాలనే లెఫ్ట్ రైట్ బ్యాటింగ్ ఆడించేవాడు కృష్ణుడు. మనం కృష్ణ పాదాలను పట్టించుకున్నాం అనుకోండి, ఇవన్నీ కూడా మనకి నమస్కరిస్తారు అన్నమాట. సో ఆల్రెడీ మీరు ఇప్పుడు లోకల్ ఎమ్మెల్యే ఉన్నారు, మనకి మంచి ఫ్రెండ్. సో మన ఏమైనా పని చెప్తే చేయట్లేదు, మనకి మోడీ సార్ చాలా పర్సనల్ గా తెలుసు. ఒక్క ఫోన్ కొట్టామనుకోండి మోడీ సార్కి, అవునా, మన పిఎంకి ఒక ఫోన్ కొట్టామనుకోండి, వెంటనే ఎమ్మెల్యే కాల్ వస్తుంది. అప్పుడు ఎమ్మెల్యే అరే ఈ పర్సనాలిటీ నా ఫ్రెండ్ అనుకున్నాను, కానీ సారీ యాక్చువల్లీ మీరు నా బాస్ యొక్క ఫ్రెండ్, మీరు ఏం చెప్తారు నేను వెంటనే చేసేస్తాను, మీరేం టెన్షన్ పడకండి అని చెప్పేసి చెప్తారనమాట. ఎమ్మెల్యే కూడా దడలు ఆడిపోతారు. అదేవిధంగా కృష్ణుడు దేవాది దేవుడు, మిగతా అందరూ కూడా కృష్ణుని యొక్క భక్తులు అన్నమాట. వాళ్ళని ఆ పోస్టులో ఇవ్వడం జరిగింది. మనం డైరెక్ట్ గా కృష్ణ భక్తి చేస్తే వీళ్ళందరూ సంతోషిస్తారు. మీరు డైరెక్ట్ నా బాస్ తోటి కనెక్ట్ అయిపోయారు, ఇంకా మీకు నాకు సంబంధం లేదు, హ్యాపీగా ఉండండి, ఇంకా బాస్ మొత్తం చూసుకుంటారని చెప్పేసి మీకు మొత్తం ప్లాన్ అన్ని సిచ్యువేషన్ రెడీగా ఉంటాయి, ఎందుకంటే మీరు డైరెక్ట్ బాస్ తోటి కాల్లో ఉన్నారు. సో అని చెప్పేసి చాలా సంతోషపడతారు అనమాట. అందుకే ఏ ఏ ఏ భయం అవసరం లేదు. ఎప్పుడు అంటే మనం కృష్ణుని యొక్క పాదాలని నిరంతరము తలుచుకున్నప్పుడు ఏ భయం అవసరం లేదు. ప్రహ్లాదుని సొంత తండ్రి ఎన్ని రకాలుగా చంపాలనుకున్నారు, భయపడ్డా? లేదు. జీవము నీవే కదా, బోచే భారము నీవే కదా, నా భారము నీవే కదా అని చెప్పేసి ఎంతో నవ్వుతూ భగవంతుని నరసింహస్వామి పిలిచేశారనమాట. తర్వాత రక్షించాడా లేదా? రక్షించాడు. ద్రౌపది 2 చేతులు ఎత్తేసి హే కృష్ణ, హే ముకుంద, హే గోవింద, హే పార్థసఖ అని గట్టిగా అరవగానే వచ్చి ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వచ్చి రక్షించాడా లేదా? రక్షించారు. అందుకే మా సుచ, అర్జున నువ్వు డౌట్ పడకు, నేను రక్షిస్తాను నిన్ను. గజేంద్రుడు ఒక పువ్వు ఇచ్చి పిలిచాడు, వచ్చి గజేంద్ర మోక్షంలో గజేంద్ర రక్షించారా లేదా? రక్షిస్తాడు. పాహి అంటే చాలు వచ్చేస్తాడు అనమాట. అదే కృష్ణుడు క్వాలిటీ, రాముడి యొక్క క్వాలిటీ. ఓకే, ధామేశ్వరి గారు ఇచ్చారు. ఐ టు ఫీల్ దిస్ ప్రెజెన్స్. ఓకే, వెరీ నైస్. సో మనకి భగవంతుడు ఉన్నారా లేదా, ఇవన్నీ ఎందుకు చూస్తున్నారు, ఇవన్నీ ఈ రోజైతే క్లారిటీగా వచ్చింది కదండి. మీకు ఇంకా ఏవైనా ప్రశ్నలు ఉంటే సో మీరు ఒక్కసారి అన్ని ప్రారబ్ధ అప్రారబ్ధ
బీజము, కూటము, సంకుచిత, పూర్ణ వికసిత ఇవన్నీ కర్మలు ఉంటాయి. దాని తర్వాత మనం చేసే కర్మలు మనకు వస్తూనే ఉంటాయి. దానివల్ల భక్తి చేస్తే దాని యొక్క ప్రభావం ఎంతగా ఉంటుంది. సో ఈరోజు మనము నా స్నేహితుడు ఈరోజు కొంచెం వీక్గా ఉన్నారనమాట. జ్వరం వచ్చింది నా స్నేహితుడికి. సో అప్పుడు చెప్తున్నాను అనమాట. సో మనకి మన కర్మలో ఈ రోజు పలానా డేట్లో హాస్పిటల్కి వెళ్ళాలని రాసి పెట్టుంది. కానీ కృష్ణ భక్తి చేస్తే ఎలా చేస్తాడంటే కృష్ణ మ్యాజిక్, ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, కృష్ణ కర్మని తప్పించడు. ఓకేనా? అది మాత్రం లేజీగా అవ్వద్దు. యుద్ధం చేయాలనుకుంటే అసలు ఈ యుద్ధ భూమిలో ఎందుకు అర్జున్ కాలు పెట్టాల్సిన అవసరమే లేదు. ఒక్క సుదర్శన చక్రాన్ని వదిలిపెట్టాడా, ఒక్క క్షణంలో మొత్తం కౌరవుల సేన మొత్తం నశించుకోపోతుంది. కానీ కృష్ణ చేశాడా అలా? ఎందుకంటే కృష్ణ మనని లేజీగా ఉండదలుచుకోలేదు. ఇంక నేను చేస్తే హ్యాపీగా పడుకుంటాడు కదా అర్జున. నో, అతని ధర్మం అతను నెరవేర్తించాలి. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. నువ్వు కర్మని నువ్వు చెయ్యి, కానీ ఫలితం ఆశించకు అర్జున. మా 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 కర్మ ఫలహేతుర్భుర్. సో కర్మ చేసినందుకు నేనే అది చేస్తున్నా అని చెప్పేసి అది కూడా అనుకోవద్దంట. ఇప్పుడు నేను ఇంట్లో గులాబ్ జామ్ వండాను, లేదా రబిడీ వండాను, పాయసం వండాను, మీరు ఏదన్నా అనుకోండి, అది చేసిన తర్వాత ఎలా ఉంటుందో మనకి టేస్ట్ చేయొద్దంట. పైగా ఎవరన్నా పొగిడితే కూడా యాక్సెప్ట్ చేయకూడదు. ఇంకొకటి మా కర్మ ఫల హేతుర్భుర్, దాని నుంచి వచ్చిన రిజల్ట్ కూడా మనం ఎంజాయ్ చేయకూడదు. అండ్ మాదే సంగోస్తో అకర్మని, అసలు నేను కాదు ఆ పనిని చేసింది అన్నట్టుగా ఉండాలంట. ఉంటావా అండి? అడుగుతాం. బాగుందా? చాలా బాగుంది. చెప్పవేంది మరి ఇంకా? కొంచెం ఉప్పు తక్కువ ఉంటే బాగుండు. ఉప్పు తక్కువ తినాలి. సో అలా అనమాట. సో మనం చేసింది మనకి రిజల్ట్ రావాలని ఎక్స్పెక్ట్ చేస్తామనమాట. మంచిగా మనం డిజైన్ వేసామనుకోండి ముగ్గులో ఏదన్నో, లేకపోతే మంచి ఏదైనా గిఫ్ట్ తీసుకొచ్చాడు డాడీ ఇంట్లోకి. అరే చెప్పురా థ్యాంక్స్ అని చెప్పు అట్లీస్ట్. బాగుందని అని చెప్పు. సో ఆ ఎక్స్పెక్టేషన్స్ కూడా పెట్టుకోవద్దంటాడనమాట కృష్ణ. అలా బ్రతకగలిగితే ఈ ప్రపంచంలో హ్యాపీగా ఉండొచ్చంట. నిజంగా అలా బతికే వాళ్ళు కూడా ఉన్నారు. సో నేను చూశాను భక్తిలోకి రాకముందు కూడా. సో అలా మనకి అంత డిటాచ్డ్‌గా ఉంటూ, కృష్ణ సేవ చేసుకుంటూ మన యొక్క లైఫ్ ఉండాలి. కానీ కృష్ణ కర్మని తప్పిస్తాడు అని మనం లేజీ కూర్చోవద్దు. నేను కృష్ణ భక్తి చేస్తున్నాను, నా ఎగ్జామ్స్ కృష్ణ రాసేస్తాడు, నా మార్క్స్ కృష్ణ ఇచ్చేస్తాడు. నో. నేను కృష్ణ భక్తి చేస్తున్నాను, మా ఫ్యామిలీ మొత్తం కృష్ణ మీద డిపెండెంట్, నేను ఉద్యోగం చేయను. నో. అలా ఉండకూడదు. ఒక గృహస్థుడు పాటించాలి. ఒక ఉద్యోగి ధర్మ ఉద్యోగులు పాటించాలి. ఒక పతి ధర్మ పతి పాటించాలి. పత్ని ధర్మ పత్ని పాటించాలి. కుమారుడు ఇంకా విద్యార్థి ధర్మ విద్యార్థులు పాటించాలి. కానీ రిజల్ట్స్ మాత్రం కృష్ణకు వదిలిపెట్టాలన్నమాట. అది కృష్ణ చూసుకుంటారు. సో కృష్ణ ఏం చేస్తాడు, మన కర్మలో హాస్పిటల్కి వెళ్ళాలని రాసి పెట్టింది. కృష్ణ భక్తి చేస్తే ఎలా అవుతుందంటే, వేరే వాళ్ళు ఎవరో ప్రమాదంలో ఉంటారు, మనం వాళ్ళని కలవడానికి హాస్పిటల్కి వెళ్ళేసి వస్తాం. కృష్ణ యముడు షాక్ అవుతాడనమాట. అరే నేను ఇలా రాస్తానే, అసలు ఏమని చూసేసరికి అక్కడ కృష్ణ భక్తి చేస్తున్నాడా, ఓకే ఓకే ఫైన్, ఏది చెప్తే అది యాక్సెప్టెడ్, ఇంకా నో మోర్ క్వశ్చన్స్. సో మనకి ఇది మనకి ఇంకొక జన్మ ఉందా, నెక్స్ట్ మనం డిస్కస్ చేయబోయే టాపిక్ అదనమాట, ఆత్మ. సో ఇంకో జన్మలో ఉందా లేదా, సో ఈ జన్మ లేదా, ప్రూఫ్ ఏంటి, ఎక్సెట్రా అన్ని డిస్కస్ చేసుకుందాము. సో ఇవన్నీ కూడా మనకు తెలిసిన తర్వాత మనం ఏం చేయాలి, సో అవన్నీ కూడా ఇంకా మీకు సొల్యూషన్ వచ్చింది కదండి. ఎంత అయినా సరే భక్తి ఒక మార్గము, పాపం పుణ్యము ఒకటే అనమాట. సో భక్తి వేరు, కృష్ణ భక్తి అది తత్వమే వేరు. ఓకే. సో మనకి మన ప్రశ్నలు ఉంటే మీరు చాట్ బాక్స్లో పెట్టండి. ఇట్స్ 9:05. ఓకే ఫైన్. సో మనకి పద్మావతి గారు చెప్తున్నారు, గడ్డపార తగిలే దగ్గర గుండె తగిలేదా చూస్తాడు అని చెప్పేసి. ఎస్ కరెక్ట్. స్థిత ప్రజ్ఞత ఉండాలి. ఎస్ కరెక్ట్ ప్రసన్న గారు. సో ఇప్పుడు మీకు చెప్పండి. అడగండి. అంటే బయట సో మనం ఒక 5 నిమిషాలు 21 సార్లు మనం కృష్ణనామాన్ని స్మరిద్దాం. ఓకే. మనకి హరే కృష్ణ మంత్ర మనకి ఒక్కొక్క ప్రతిరోజు కూడా మనకి ఎన్నో తెలియనివి ఇంపార్టెంట్ సెషన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ సెషన్, వెరీ 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 ఇంపార్టెంట్ అలా వస్తూ ఉంటాయి అన్నమాట. ఒకటి తర్వాత ఒకటి వస్తూనే ఉంటుంది అనమాట. సో
ఏం ప్రశ్న ఉన్నా సరే మనం చర్చించుకుందాం. ఈరోజు చాలా టైం ఉంది. సో సరే. ఓకే. ఇది సౌండ్ ఏంటి? మాట ఏంటి? ఓకే. అందరికైతే హరే కృష్ణ మహామంత్రం వచ్చింది కదా! సో స్క్రీన్ ఓపెన్ చేస్తాను. సో ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని మనం జపిస్తూ ఉన్నాం. ఓకే. హరే కృష్ణ కృష్ణ హరే ఇంకా కూడా కొన్ని ప్రశ్నలు వచ్చాయి. దానికి సమాధానం వచ్చేసిందని అనుకుంటున్నా. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే. హరే కృష్ణ. నా వాయిస్ వినపడుతోందా? ఓకే. స్క్రీన్ కనపడుతోందా? హరే కృష్ణ. Yes, Prabhu. ఓకే. Yes. జస్ట్ ఒక్కసారి నిలబెడుతుంటాను. సో భగవంతుని మనం ఇంతగా చర్చించుకున్నాం కదా, కర్మని తీసేసే కృష్ణ, అతని యొక్క నామ భజన స్మరణ ఎంత ఇంపార్టెంట్ అని. సో మీ లైఫ్లో ప్రతిరోజు ఒక 10 నిమిషాలు ఈ యొక్క నామస్మరణ చేయండి. ఈ 6 రోజుల్లో ఎంత నిష్ఠగా ఈ యొక్క మంత్రాన్ని 10 నిమిషాలు చేస్తుంటారో 6వ రోజు తర్వాత చెప్పండి మీరు ఎంత మంచి అనిపిస్తుంది మీకు అని. ఓకే. నమో నమో విష్ణుపాదాయ కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే స్వామినితి నామే నమస్తే సారస్వతే దేవే నమస్తే సరస్వతే దేవి గౌరవాణి ప్రచారిణే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది శేషాశుధారి పాశ్చాత్య దేశతారిణే. భాష్యాన్ని జై శ్రీకృష్ణ చైతన్య శ్రీకృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద నిత్యానంద శ్రీ అద్వైత గదాధర ఆదర శ్రీవాసాది గౌర భక్త వృంద. శ్రీవాసాది భక్తవృంద. సో జపం చేసేటప్పుడు ఓన్లీ రెండు విషయాలు నిన్న చర్చించుకున్నాము. ఒకటి, కంఠం నుంచి వచ్చే ప్రతి అక్షరం కూడా చాలా జాగ్రత్తగా మనము వినాలి, స్వీకరించాలి చెవుల ద్వారా. ఇంకోటి స్పష్టత. ఈ రెండు ఉండి ఎంతో వినయపూర్వమైన భావనతోటి భక్తితోటి కృష్ణుని మనం స్మరించుకుందాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే,
హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ. అందరికి చాలా చాలా ధన్యవాదాలండి. సో నిన్నటి క్వశ్చన్కి ఆన్సర్స్ ప్లీజ్. సో ఒక్కసారి నిన్నటి క్వశ్చన్ ఎగ్జాక్ట్లీ నాకేం ప్రశ్నలు గుర్తున్నాయి అంటే సర్పదోషం గురించి ఒక ప్రశ్న అడిగారు. అది ఈరోజు మీకు సమాధానం దొరికింది అనుకుంటున్నాను. సో ఏ దోషాల నుండి మనకు నివారణ పొందాలన్నా సరే ఒక్కొక్క పూజ చేసుకుంటూ వెళ్తే ఎన్ని కోట్ల జన్మల నుంచి ఎన్నో దోషాలు ఉన్నాయి, అవునా? సో అన్నీ చేసుకుంటూ వెళ్ళలేము, కానీ ఒక్కరిని పట్టుకుంటే చాలంట, అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో ముఖ్యంగా సర్పదోషాలకి మనం కృష్ణుని పూజిస్తున్నాం అనుకోండి, సో మహావిష్ణు యొక్క బెడ్ ఏంటి, దేని మీద పడుకుంటారు? మహావిష్ణు పాము మీద పడుకుంటారు అనమాట. సో అలా ఓ నా స్వామి పూజ చేస్తున్నావు అని చెప్పేసి ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి అనమాట. సో అక్కడ పాముకి రాజు అనంతశేష్, అవునా? సో అతను ప్రసన్నమైతే ఇంకేంటి. సో నెక్స్ట్ కుజదోషం. సో ఎవరికైతే కుజదోషాలు అలా ఉన్నాయంటే శేషనాగ్ కరెక్ట్, ఎస్, శేషతల్పం. సో కుజదోషం. సో ఎలాంటి దోషాలు, ఇప్పుడు కొన్ని కుజదోషాలు కొన్ని పూజలు చేయాలి, లేదా కొన్ని దోషాలు వినడానికి ఇంకా కొన్ని పూజలు చేయాలి. అలా అన్ని పూజలు చేసే కంటే అంట కృష్ణ భక్తి చేస్తే మనకి 5 యజ్ఞాలు ఉంటాయంట. ఒక మనిషి మినిమం చేయాల్సినవి 5, ఎన్నో యజ్ఞాలు ఉంటాయి కానీ మినిమం 5 యజ్ఞాలు చేయాలంట.
సో ఏ యజ్ఞాలు అంటే చాలా చెప్పారు దాంట్లో. సో ముఖ్యంగా మనకి మనకి వంశజులు మొత్తం ఉంటుంది కదా, పూర్వజులు మొత్తం మునులు. మన యొక్క ఒక్కొక్క వంశానికి ఒక్కొక్క ఋషి ఉంటాడనమాట. సో ఒకరికి గౌతమ ఋషి, ఒకరికి అగస్త్య ఋషి, ఒకరికి ఆ ఋషి అని చెప్పేసి అలా అలా ఉంటారు. సో ఋషి యజ్ఞం అన్నమాట. వాళ్ళకి ఒక తర్పణలు ఇవ్వాలి, ఒక యజ్ఞం చేయాలి. మన నెక్స్ట్ పితృదేవతలకి, మనం చనిపోయిన వారికి మన పితృదేవతలకి కొన్ని తర్పణాలు ఇవ్వాలి. సో అది ఒక యజ్ఞం అన్నమాట. సో నెక్స్ట్ భూత రుణం. భూత రుణం అంటే భూత ప్రేత పిశాచాలు కాదండి. భూత రుణము అంటే అతిథులు కానీ, వేరే జీవులు కానీ వస్తుంటే, మనకి ఇంటి చుట్టూ కోళ్ళు ఉంటాయి, ఆవులు ఉంటాయి, కుక్కలు ఉంటాయి. సో అలా ఎన్నో కాకులు, ఇప్పుడు ఎండాకాలంలో కాకులు తిరుగుతూ ఉంటాయి. సో ఆకాశం మీద కొన్ని వాటర్ పెట్టడం కానీ, అంటే ఆకాశంలో అంటే మన మేడ మీద సో మనం వాటర్ పెడితే ఒక గిన్నెలో వాటికి కూడా సేవ చేసుకోవాలి ఒక ప్రతి వ్యక్తి కూడా. సో భూత రుణం ఉంటుంది. సో అలా మనకి ఎన్నో రుణాలు ఉంటాయి. కన్న తల్లిదండ్రుల రుణం ఉంటుంది. అలా చాలా రుణాలు ఉంటాయి. సో ఎన్నో రుణాలు కూడా మనం తీర్చుకుంటూ ఉంటామన్నమాట. ఎన్నో రుణాలు తీర్చుకోవాలి. 1 కాదు, 2 కాదు. సో అలాంటిది ఎన్ని తీర్చుకుంటూ వెళ్తాము అంటే లెక్కలేనన్ని. మన జీవితం సరిపోదు. పోనీ తీర్చుకున్న తర్వాత వారు సాటిస్ఫై అయ్యారా అంటే అతిథి రుణం. సో సాటిస్ఫై అవ్వకపోవచ్చు. కానీ కృష్ణుడి పాదాల మీద ఎవరైతే భక్తి చేస్తారో వాళ్ళకి అన్ని రుణాలు తీసుకున్న ఫలితము వచ్చేస్తుందంట. నిన్న మనము చర్చించుకున్నాం కదా! మనకి ఒక జీర్ణ శక్తి అన్ని స్ట్రైక్ చేస్తాయి. అన్ని అంగాలు కూడా స్ట్రైక్ చేస్తాయి. మనం చర్చించుకున్నామా నిన్న? బాడీ పార్ట్స్, అన్ని బాడీ పార్ట్స్ కూడా ఓకే. వేరే దగ్గర సో మనకి శరీరంలో అన్ని బాడీ పార్ట్స్ స్ట్రైక్ చేస్తాయి. నేను గొప్ప అంటే నేను కాళ్ళు అంటుంది నేను చాలా గొప్పవాడిని. సో యాహ్! సో నేను చాలా గొప్పవాడిని. నేను వెళ్ళి తిరిగితే గాని మనకి తిండి రాదు. హ్యాపీగా ఉండదు. సో కాబట్టి నేనే ఇంపార్టెంట్ అంటుంది. చేతులు అంటాయంట, నువ్వు తిరుగుతావు సరే. తిరిగిన తర్వాత తినాల్సింది చేయితోటే కదా! సో నేను లేకపోతే నువ్వు ఎంత తిరిగి ఏం లాభం? కాబట్టి నేనే గొప్ప అని చెయ్యి అంటుందంట. సో నాలుక అంటుందంట, నువ్వు నోటి దాకా తెస్తున్నావు, నువ్వు ముక్కు అంటుందన్నమాట. నోటి దాకా తెస్తున్నావు సరే, అది మంచిగా చెడా అని రుచి చూడకపోతే నీ యొక్క జీర్ణ వ్యవస్థ దెబ్బతిని మొత్తం నువ్వు మోషన్స్ అయిపోతాయి. అవునా? నీ మొత్తం వామిటింగ్స్ అవుతాయి. పాడైపోయింది తింటే. ఆ వాసన ఇచ్చే శక్తి నేను చేస్తున్నాను కాబట్టి నేను చాలా ఇంపార్టెంట్ అంటుంది. నాలుక అంటుంది, సరే కానీ అది టేస్ట్‌గా ఉంటే నువ్వు తినగలుగుతావా? ఉప్పు మంచిగా ఉంది అని చెప్పేసి నువ్వు జడ్జ్ చేస్తున్నావు. కాళ్ళు వెళ్లి పని చేస్తుంది. చేతులు వెళ్లి నోట్లో వస్తుంది. మంచిదా కాదా అని నువ్వు డిసైడ్ చేస్తున్నావు. కానీ తిన్న తర్వాత టేస్ట్ బాలేకపోతే? సో నేనే చాలా ఇంపార్టెంట్ అంటుందన్నమాట. పన్నులంటాయంట, అది నమలకపోతే నువ్వు తిని లాభం. సో నేనే ఇంపార్టెంట్ అవేమంటుంది. అందరంటారు ఆగండి, ఆగండి, ఆగండి. మనం అన్నీ ఏదో ఒక పని చేస్తున్నాము. ఈ కడుపు మాత్రం ఒకే దగ్గరుండి ఏం పని చేయకుండా శుభ్రంగా తిని కూర్చుంటుంది మనం కష్టపడితే. అసలు దీనికెందుకెళ్తుంది? అని చెప్పేసి అన్నీ స్ట్రైక్ చేస్తాయన్నమాట. దీనికి ఇవ్వకూడదసలు. ఇది ఏం పని చేయట్లేదు గానీ ఒకటే దగ్గర కూర్చొని శుభ్రంగా తింటుంది, ఎంజాయ్ చేస్తుందని చెప్పేసి. అన్నీ స్ట్రైక్‌కెళ్తాయంట. స్ట్రైక్ చేస్తే ఏమవుతుంది లాస్ట్‌కి 2 రోజుల తర్వాత అన్నీ వీక్ అయిపోతాయి. సో అప్పుడు అర్థమవుతుంది అసలు చేసేది ఇతను. మనం తిన్నా, మనం తెచ్చినా తేకపోయినా అది డైజెస్ట్ చేయకపోతే శక్తి ఎలా వస్తుంది? ఆ డైజెస్ట్ చేసేది స్టమక్. దాని నుంచి అన్ని పార్ట్స్‌కి శక్తొచ్చేస్తుంది. ఏ విధంగా అయితే మొదల్లోకి మనము నీరు పోస్తామో, అప్పుడు చిగుర్లకి, పండ్లకి, కాయలకి, ఆకులకి, బ్రాంచెస్‌ని ఏమంటారు? శాఖలకి, కొమ్మలకి అన్నిటికి నీరొచ్చేస్తుంది. అవునా? అంతటా పోషణొచ్చేస్తుంది. కేవలం ఆకులకి, పండ్లకు కొట్టుకుంటే కాదు. జస్ట్ అన్నిటి కొట్టే బదులు రోట్లకు మొదల్లో కొట్టేస్తే చాలు. అన్నిటి ఆటోమేటిక్‌గా నిల్చుంటాయన్నమాట. ఫ్రెష్‌గా నిల్చుంటాయి. ఆ మొదళ్ళు ఎవరు అంటే కృష్ణ. ఆ దోషము, ఈ దోషము, ఆ పూజ, ఈ పూజ, ఆ పూజ, ఈ పూజ అన్నీ ఉన్నా మనము ఒక్కటే ఒకటి చేయాలనుకున్నాం అనుకోండి, కృష్ణ భక్తి చేస్తే అందరూ హ్యాపీ ఫీల్ అవుతారంట. అన్ని దోషాలు వెళ్ళిపోతాయి. ఇది నేను చెప్పట్లేదు. శ్రీమద్ భాగవతం, అమల పురాణం ఇంత కూడా మలినం లేని పురాణం అన్నమాట. సో నిన్న చర్చించుకున్నాం కదా! 18 పురాణాలు రాసిన తర్వాత రాసిన పురాణం శ్రీమద్ భాగవతం, భాగవత పురాణం. అలాంటి భాగవతంలో చెప్పారనమాట. దేవర్షి భూతాత్మరుణాం పితృణాం. సో ఆ శ్లోక నాకింకరోయం. సో యాక్చువల్‌గా శ్లోకం చాలా అద్భుతమైన శ్లోకం. నేను మన గ్రూప్‌లో పోస్ట్ చేస్తాను. సో దాంట్లో చెప్తున్నాననమాట. అన్ని రుణం తీర్చుకోలేకపోయినా కంగారు పడవసరం లేదు. నీకు నీ ఋషులు తెలీదు, మునులు తెలీదు కంగారు పడకు. కృష్ణ పాదాల్ని పట్టుకో చాలు అన్నీ తీరినట్టే.
యదో మూలం నిషేచనేన తృప్యంతి శాఖ. సో అవన్నీ ఒక శ్లోకం ఉంటుంది మనకి శాస్త్రాలు చెప్తారు. ఎలాగైతే రూట్స్ లో వాటర్ పోస్తే అన్ని శాఖలు తృప్తిగా ఫీల్ అవుతాయో, కృష్ణ భక్తి చేస్తే అన్ని గ్రహాలు, అందరూ దేవతలు, 33 కోట్ల మంది దేవతలు కూడా ఏ ప్రాబ్లం లేకుండా హ్యాపీగా ఉంటారంట. మన పట్ల ఇంకా ఎక్కువ బ్లెస్సింగ్స్ ఇస్తారంట, ఇంకా బాగా కృష్ణ భక్తి చెయ్యి అని చెప్పేసి. సో అలా క్లియర్ కదండి. వాటి గురించి కంగారు పడనవసరం లేదు. ఎలాగైతే మనకి పెళ్ళిళ్ళు ఎంతో ముహూర్తం పెట్టుకొని చేస్తాం, అవునా? ఎంతో ముహూర్తం చూసుకుంటాం, జాతకాలు మ్యాచ్ అయ్యాయా లేదా చూసుకుంటూ ఉంటాము. సరైన ఎగ్జాక్ట్లీ ముహూర్తంలో మనం పెట్టుకుంటాం అనమాట. సో ఆ ముహూర్తం పెట్టుకున్న తర్వాత కూడా భార్యాభర్తలు విడిపోతున్నారు, భర్త చనిపోతున్నాడు లేదా భార్య చనిపోతుంది, గొడవలు అవుతున్నాయి, ఏదో ఒకటి అవుతున్నాయా లేదా? కానీ ఇవన్నీ అవసరం లేదా అంటే, ఇవన్నీ కూడా అవసరమే. బంధాన్ని స్ట్రాంగ్‌గా చేస్తుంది ఇవన్నిటుంటే. మన శాస్త్రాలు చెప్పింది ఖచ్చితంగా మనం చేయాలనమాట. సో, దాన్ని బట్టి ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ ఉంటుంది. సో, పశువులు కూడా చేసుకుంటాయి. మైతం పిల్లల్ని కంటాయి. సో, అవేం ఫాలో అవ్వవు. వాటికి ఫీలింగ్స్ ఉండవు. వెళ్ళిపోతూ ఉంటాయన్నమాట. కానీ మనుషులకు ఆ ఫీలింగ్స్ ఇంకా హోల్డ్ చేస్తుంది సంస్కృతి అంటే మన యొక్క శాస్త్రాల వల్ల. ఇవన్నీ ఉన్నా సరే, ఆ ముఖ్యమైన ఇంగ్రీడియెంట్ లేదనుకోండి, ఆ ఏ రిలేషన్ కూడా ఎక్కువ రోజులుండదు. ఆ ఇంగ్రీడియెంట్ ఏంటి అంటే ప్రేమ. ప్రేమ లేకుందనుకోండి, ఏ రిలేషన్ గూడా స్థిరంగా ఉండదనమాట. సో, మనం అన్నీ పూజ చేసినా సరే, కృష్ణుడికి పూజ చేయలేదంటే, ఏదో ఒకటి పూజలొస్తూనే ఉంటాయి. అది, ఇది, అది, ఇది అని జెప్పేసి. కానీ కానీ కృష్ణుడొక్కడిని పట్టుకున్నామనుకోండి, అన్నీ సెట్ అయిపోతాయి. ఆటోమేటిక్‌గా సెట్ అయిపోతాయి. సో, అలా అన్నమాట. చేయాల్సిన అవసరం లేదు. మీరన్ని పూజలు చేస్తున్నారు. సో, దానికి తోడుగా రోజొక 10 నిమిషాలు మీ పూజా సమయం అయిపోయిన తర్వాత ఒక 10 నిమిషాలు హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ, రామ రామ హరే హరే అన్నిటితోటి అది పూజ మొత్తం సంపూర్ణంగా అయినట్టు. అవునా? సో, హరే కృష్ణ. ఏమైనా ఈరోజు మనం డిస్కస్ చేసుకున్న దాంట్లో ఏమైనా ప్రశ్నలున్నాయా? ఏమి కంగారు పడకూడదనమాట. నెగెటివ్ ఎనర్జీ పోతదా కృష్ణ భక్తిలో? ఆబ్వియస్‌లీ మనకి ప్రపంచంలో అందరూ గూడా ప్రశాంతంగా ఉండాలి అనుకుంటారు. అవునా? సో, కానీ కృష్ణ భక్తి చేస్తే ఇప్పుడు నెగెటివ్ స్ట్రెస్, మన డిప్రెషన్, యాంగ్జైటీ ఇవన్నీ నెగెటివ్ జోన్. మనకి నెగెటివ్ జోన్ ఉంటుంది, న్యూట్రల్ జోన్ ఉంటుంది, పాజిటివ్ జోన్ ఉంటుంది. ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్. సో, పాజిటివ్ ఎక్స్ యాక్సిస్, నెగెటివ్ ఎక్స్ యాక్సిస్ ఉంటుంది మ్యాథమెటిక్స్‌లో. లైఫ్‌లో కూడా అంతే. డిప్రెషన్స్ అవన్నీ ఉంటాయి. కానీ అందరూ కూడా న్యూట్రల్ రావడానికి ట్రై చేస్తూ ఉంటారు. మొత్తం స్ట్రెస్, డిప్రెషన్ ఇవన్నీ ప్రశాంతంగా ఉండాలి. ఏ డిస్టర్బెన్స్ కూడా ఉండకూడదు అని. కానీ కృష్ణ భక్తి నిన్న మనం చర్చించుకున్నట్టు గీతోపనిషత్తు ఎలా ఆవుని యొక్క సారము పాలు. ఆటోమేటిక్‌గా గోమూత్రము, గోమయం కూడా వచ్చేస్తుందండి. సో, అదే విధంగా కృష్ణను పట్టుకుంటే, కృష్ణ భక్తి ఉంటే స్ట్రెస్ నుంచి కాదంట, న్యూట్రల్ కాదంట, ప్రశాంతంగా ఉండరంట, సంతోషంగా ఉంటారంట. పాజిటివ్ ఎక్స్ యాక్సిస్. ఎవరికొద్దండి హ్యాపీనెస్? అవునా? సంతోషంగా ఉంటారు. కేవలం ప్రశాంతంగా గాదు, సంతోషంగా. ఇంటికి భర్తొచ్చాడనుకోండి, ఎవ్వరు లేకపోతే ఎలా ఉంటుంది? లైక్ నువ్వు జస్ట్ అందరూ సైలెంట్‌గా ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఓకే. ప్రశాంతంగా ఉంటుంది. ఇట్స్ ఓకే. అట్‌లీస్ట్ గొడవ చేయట్లేదు కదా చాలు అనుకుంటారు. సో, నెగెటివ్ నుంచి న్యూట్రల్ వచ్చింది. ఫైన్. ఇట్స్ ఆల్సో ఓకే. ఫైన్. ఇట్స్ ఓకే. కానీ ఇంటికి రాగానే అందరూ సంతోషంగా ఉంటూ, రాగానే పలకరిస్తూ, డ్యాడీ అనొచ్చి హగ్ చేసుకుంటారు, మమ్మీ అనొచ్చి హగ్ చేసుకుంటారు. సో, రాగానే మంచినీళ్ళు ఇస్తారు. పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయనుకోండి, ఎవరైనా వద్దంటారా? కృష్ణ భక్తి అలాంటిదనమాట. ఓకే. ఇంకా ఎవరికైనా ప్రశ్నలున్నాయా? మనం రేపు చర్చించుకునే టాపిక్ ఏంటి అంటే, ఆత్మ గురించి మనం చర్చించుకుంటున్నాం. బ్యాడ్ కర్మను చేసి హరే కృష్ణ అంటే కర్మ పోతుందా? ఓకే. మనకి చాలా మంచి ప్రశ్న అడిగారు మానస గారు. సో, చాలా చాలా థాంక్స్ అండి. ఈ ప్రశ్న చాలా మందికుంటుంది. కొంతమందంటారు, చాలా తప్పులు చేస్తారు, కాశీలో మునిగి నా పాపాలన్నీ పోయాయంటారు. అవునా? వింటూ ఉంటాం గదా! ఇది చాలా చాలా వరకి గూడా. సో, అయి చేసినవన్నీ చేస్తారు. కాశీలో వెళ్లి గంగలో మునిగితే పాపాలన్నీ పోతాయి. పోయి గంగలో మునుగుతా అని చెప్పేసి. సర్వరోగ నివారిణి. సో, యెస్.
సో దామేశ్వరి మాతాజీ క్వశ్చన్ ఉంది. ఫస్ట్ ఈ ప్రశ్నను తీసుకుంటాను దామేశ్వరి మాతాజీ. మళ్ళీ ఒకసారి మీ యొక్క ప్రశ్నని పేస్ట్ చేస్తారా? ఒకసారి మళ్ళీ పంపిస్తారా మీ ప్రశ్నని? నేను కష్టాల్లో ఉన్న సిచ్యువేషన్ నుంచి ప్రమాదం నుంచి సేవ్ చేస్తాను. మీ ప్రశ్న నాకు రాలేదు దామేశ్వరి మాతాజీ. ఒక్కసారి మళ్ళీ అడుగుతారా ప్రశ్నని? లేకపోతే నేను అన్మ్యూట్ చేస్తాను తర్వాత డిస్కస్ చేద్దాం. సో చెడు పనులు చేసి కూడా ఒకసారి ఒక ప్రభుపాల వారి యొక్క శిష్యులు అడుగుతారు ప్రభుపాల వారిని, ప్రభుపాద్ ఎన్ని జన్మల కర్మల్ని మౌంటైన్స్ ఆఫ్ కర్మ ఉంటుంది కదా, నేను ఒక్కసారి ఈ జన్మలో జస్ట్ హరికృష్ణ మహామంత్రం చెప్పిస్తే ఈ జన్మంతా ఒక్క జన్మలు చాలు, ఇన్ని జన్మలు చేశాను పాపాలు, ఎన్ని కోట్ల జన్మలు పాపాలు చేశాను, ఈ ఒక్క జన్మలో హరికృష్ణ చెప్పిస్తే పాపాలన్నీ వెళ్ళిపోతాయా అంటారు అనమాట. సో ప్రభుపాద్ అంటారు వై నాట్. భగవద్గీతలో కృష్ణ ఏం చెప్పారు? ప్రభుపాద్ చాలా సీరియస్ అవుతారు అనమాట. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వచ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. సర్వ పాపేభ్యో అన్ని పాపాలని తీసేసుకుంటాడంట కృష్ణ. నో డౌట్ మా శుచః. అలాంటి డౌటే మనం పెట్టుకోకూడదంట. ఇంకా మరి భగవంతుడు దేనికి ఉన్నది? శిక్షించడానికి అయితే భగవంతుడు అవసరం ఏముంది? ఇంకా మనని ప్రేమించడానికి కదా, మనకు ఒక ప్రేమించే మనిషి కదా మనకు కావాల్సింది. కృష్ణుడు అలా అవుతాడంట. కృష్ణుడు పాపాలన్నీ తీసేస్తారంట, కానీ నమ్మకం ఉండాలి. సో ఆ విశ్వాసం ఉండాలన్నమాట. విశ్వాసంతో మనము కృష్ణ భక్తి చేస్తే రూట్స్ నుంచి కూడా అదే చెప్తున్నా, బ్రహ్మ చెప్తున్నారు, నేను కాదండి చెప్పేది, బ్రహ్మ. కర్మాని నిట్టహతి కింటు చ భక్తి పాచాం. సో కర్మాన్ని మొత్తం నిర్దహతి. భక్తి ఏం చేస్తుంది? కర్మని మొత్తం దహించి వేస్తుందంట. సో ఎలాంటి భక్తిని చేయాలి? కేవలం సెంటిమెంటల్ భక్తి కాదు, నాలెడ్జ్ తోటి. హరికృష్ణ హరిరామ్ అంటాను. నో, ఫస్ట్ నాలెడ్జ్. కృష్ణుడు ఎవరు? రేపొద్దున ఇంకొకరు వచ్చే ప్రశ్న అడిగితే మనం ధైర్యంగా చెప్పాలన్నమాట. అది నాలెడ్జ్. మన యొక్క విశ్వాసం అనేది పర్వతం లాగా ఉండాలి. ఎంత పెద్ద తుఫాన్ వచ్చినా సరే అది కదలకూడని విశ్వాసం. అలా ఉండి మనం భక్తి చేస్తేనంట ఖచ్చితంగా కృష్ణ అన్ని పాపాలన్నీ తీయడానికి రెడీగా ఉన్నారు. దానికి సాక్ష్యం మనకి గురువులే. గురువుల మధ్యలో వచ్చేసి కృష్ణ రిక్వెస్ట్ చేస్తారు, దయచేసి స్వీకరించండి. సో దామేశ్వరి మాతాజీ అడుగుతున్నారు, మనకి హాని చేసే వాళ్ళకి కూడా హాని చేయకూడదా? చేయొచ్చా? లేదా కృష్ణ చూసుకుంటారా? చాలా మంచి ప్రశ్న ఇది కూడా. సో మనకి అలా అని చెప్పేసి మనం ఇప్పుడు చర్చించుకున్నాం కదా, ఎవరికి కర్మ చేయకూడదు, ఎవరిని ఏం చేయకూడదు అని. సరే, మా జాగ్రత్తలో మేము ఉంటాం, కానీ మనం ఎవరన్నా ఏమైనా హాని చేస్తే మనం ఏం చేయాలి అని చెప్పేసి. అయితే ఒక చిన్న ఉదాహరణ దీనికి. మనము ఈ మధ్య షాపింగ్ మాల్స్ ఉన్నాయి కదా, షాపింగ్ మాల్స్లో ఒక సిస్టమ్ వచ్చింది. రిలయన్స్, మోర్ అలాంటి వాటిలో మనము ఏమైనా షాపింగ్ చేస్తే మనకి వేరే దగ్గర వెళ్ళిపోవచ్చు. వాళ్ళు మనకి అడ్రస్ మనం రాసి చేస్తే వాళ్ళు ప్యాక్ చేసేసి మన అడ్రస్కి డెలివరీ చేస్తారు. అవునా? ఆ ఆప్షన్ ఉంది కదా షాపింగ్ మాల్స్లో, కరెక్ట్? మనము షాప్కి వెళ్ళేసి కొన్ని టమాటోస్, మాల్స్లో కొన్ని టమాటోస్ సెలెక్ట్ చేసుకున్నాము, బిల్ కట్టేసాము, ప్యాక్ చేయించాము, ఆ అబ్బాయికి ఇచ్చేసాము, అయ్యా తీసుకొచ్చేసాము మా ఇంటికి అని చెప్పేసి అడ్రస్ ఇచ్చేసాము. అడ్రస్లో వచ్చేస్తుంది. మనం ఓపెన్ చేసి ఇదేంటి అని చెప్పేసి అతను ఒకటి కొట్టామనుకోండి, కులిపోయిన టమాటా తీసుకొచ్చామని చెప్పేసి, సార్ మీరే కదా సార్ తీసుకొచ్చింది, ఇది మీరే కదా సెలెక్ట్ చేసింది, నేను జస్ట్ డెలివరీ చేశాను అంటాడు అతను. అవునా? సేమ్ వే ఆ డెలివరీ బాయ్ని మనం ఇమ్మీడియట్ పర్సన్గా చూస్తున్నాం, ఇమ్మీడియట్ కారణంగా చూస్తున్నాం. కారణం, ఇతని వల్ల నాకు స్పాయిల్ టమాటో వచ్చింది, ఫస్ట్ అతను కొట్టేసేయాలి. కానీ యాక్చువల్లీ అతను తెచ్చింది మన కర్మనే, మన సెలెక్షన్ అతను తీసుకొచ్చాడు. కానీ అతను తీసుకొచ్చాడు కాబట్టి మనకు కోపం వచ్చిందనమాట. అతను తీసుకొచ్చాడు కాబట్టి మనకు కోపం వచ్చింది. కానీ యాక్చువల్లీ అది సెలెక్ట్ చేసింది ఎవరు? మనమే. మనకి ఒకరు హాని చేస్తున్నారంటే పూర్వం ఖచ్చితంగా మనం ఎవరో ఒకరికి హాని చేస్తుంటాం. కానీ ఇతను మనకి చేస్తున్నాడు కాబట్టి మనకి ఇతను దోషిడై కూర్చున్నాడు అనమాట. మన దృష్టిలో బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చేసింది ఇతనికి. కానీ యాక్చువల్ అది మనమే చేసుకున్నాము. అలా అని చెప్పేసి మనం సైలెంట్గా ఉండాలా అంటే, నారదముని వెళ్తూ ఉంటే ఒక పాము వస్తుంది అనమాట. వచ్చి నారదమునికి పాదాభివందనాలు చేస్తుంది. అప్పుడు నారదముని అంటారు, సో నువ్వు ఈ యొక్క యోనిలో ఉన్నావు, చాలా పాపిష్టి యోని, పాము తేలు ఈ రెండు అసూయతో యోనిలో ఉన్నాయి. సో మరి నువ్వు ఎంత చక్కగా జపం చేసుకుంటుండొచ్చు కదా, భగవంతునికి భక్తిని చెయ్యి అంటారనమాట.
సరే స్వామి అని చెప్పేసి భక్తి చేసుకుంటూ ఉంటుంది. సైలెంట్‌గా జపం చేసుకుంటూ కూర్చుంటుంది. ఇంకొక వారం తర్వాత నారదముని అదే రూట్‌లో వెళ్తారు. చూసేసరికి ఆ పాము రక్తం పడిపోయి, స్పృహ తప్పిపోయి స్టేజ్‌లోకొచ్చేసినప్పుడు బక్క చిక్కిపోయి, బొక్కలన్నీ బయటికొచ్చేలాగా కనిపిస్తూ చాలా దీనమైన స్థితిలో ఉండిపోయింది ఆ పాము. నారదముని చూసి షాక్ అవుతారు. "అదే నువ్వేంటి ఇలా ఉన్నావు" అని చెప్పేసి. అప్పుడు ఆ పాము అంటుందంట, "నారదముని మీరే కదా చెప్పింది భక్తి చేసుకోమని, ఎవరిని ఏమనకూడదనంటే, నేను నీకు ఎవరిని కాటేయకూడదని చెప్పాను. కానీ బుసకొట్టొద్దని చెప్పలేదే! ఎవరైనా నీ మీదకి అటాక్ చేస్తే నువ్వు బుసకొట్టు. బుస్ అని వెనక్కి తిరగగానే కిలోమీటర్ దూరం పారిపోతారు వాళ్ళు. కానీ నువ్వు కాటేయకూడదు. ఆ భయం పెట్టాలి. నీ సో, అలా ఎవరైనా మనకు హాని చేస్తుంటే ఆ! ఓకే. నన్నొచ్చి కొడతావా? కొట్టుకో. నా ఇంట్లో సామాన్లు తీసుకెళ్ళిపోతావా? తీసుకెళ్ళిపో. మా ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెడతావా? ఆ! ఇబ్బంది పెట్టు. అలా గాదు. మనం చేయాల్సిన ధర్మం ఏంటో అక్కడ మనం చేసేసేయాలి. భీష్మ పితామహ చేయాల్సిన ధర్మము ద్రౌపది దేవిని రక్షించటం. అవునా? సో, అందుకే శిక్షగా అది అనుభవించాలని జెప్పేసి మనకి పెద్దలు చెప్తుంటే తెలుసుకున్నాం గదా! సో, చేయాల్సిన ధర్మం ఆ టైంలో మనం చేయాల్సిందంటే అది చెయ్యాల్సిందే. అది చెయ్యకపోతే దానికి మనం అనుభవించాల్సిందే. సో, మనం ప్రొటెక్ట్ చేయాలి. ఇది కృష్ణ ప్రాపర్టీ. మనకు హాని కలిగిస్తున్నారు. సో, మన యొక్క ప్రాపర్టీ ఎవరైనా దోచుకెళ్ళిపోతున్నారు. మనకు హాని కలిగిస్తున్నారు. మన మాటలతో దూషిస్తున్నారు. టాలరేట్ చేద్దాం. అది మన చేతిని డిస్టర్బ్ అవుతుంది. ఇట్స్ ఓకే. వాళ్ళనికి కొంచెం మందలించేసి, సో, ఓకే. ఫైన్. ఇప్పుడు నేనేం జేయాలి? నువ్వెలా హ్యాపీగుంటావు చెప్పు. సో, అలా మనము లోపలికి తీసుకోకూడదు. 3 రకాలుగా మనల్ని హాని చేస్తారు. మనస, వాచ, కర్మణ. మనసో మనం తిట్టుకుంటారు. అది మనకు తెలీదు కాబట్టి మనం హ్యాపీ, నవ్వుతూ ఉంటాం. బాగున్నారా అండి? ఆ! బాగున్నామండి. కానీ లోపల మాత్రం ఇంత ఇల్లు కట్టుకున్నాడు, ఇంత చేస్తున్నాడు, కారు కొన్నాడు. ఈళ్ళెలా బాగుంటారో నేను కూడా చూస్తాను అనుకుంటూ ఉంటారు కొంతమంది. మనం దానికి ఏం బాధ్యతలం గాం. మనం దానికి మనం ఏమి సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకు తెలీదు కాబట్టి వాళ్ళేం తిట్టుకుంటున్నారు. సో, ఆ రకంగా మనల్ని మనసులో బాధ పెట్టగలుగుతారు. మనస వాచ అంటే కొంతమంది మాటలతోటి బాధపెడతారు. కొంతమంది కర్మన డైరెక్ట్ చేతులతో ఫిజికల్‌గా వాళ్ళు బాధపెడుతూ ఉంటారనమాట. సో, కొంతమంది మనల్ని ఈ మూడిటి ద్వారానే మనల్ని హర్ట్ చేయాలని చూస్తారనమాట. సో, ఎమోషనల్‌గా, ఫిజికల్‌గా, వెర్బల్‌గా. సో, ఎమోషనల్‌గా మనం కొంచెం గట్టిగా ఉంటే సరిపోతుంది. ఫిజికల్‌గా, వెర్బల్‌గా అంటే మనం కొంచెం దానికి ఆపుకోవాలనమాట. మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. సో, ఎక్కడి వరకే మాట్లాడాలో అక్కడి వరకే మాట్లాడి వాళ్ళని ఎంతలో ఉంచాలో అంతలో ఉంచి నెక్స్ట్ టైమ్ వాళ్ళు మన దగ్గర రాకుండా చూసుకునే యొక్క ప్రక్రియ మనం చూసుకోవాలి. సో, ఇంకా డీటెయిల్‌గా కావాలి అంటే నాకు అడిగితే నేను అది చెప్పగలుగుతాను. బట్ ఇంతవరకు మాత్రం అలా చెప్పగలను. మనస, వాచ, కర్మన మనకి ఎవరైతే చేస్తున్నారో వాటిని ఆ విధంగానే మనం త తట్టుకొని వాటికి నెక్స్ట్ యాక్షన్ స్టెప్. సో, మనకి విగ్ 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 గుడిలో ఉన్న వాచ్‌మెన్ దొంగలొచ్చేసి విగ్రహం తీసుకెళ్ళిపోతుంటే, అయ్యయ్యో! నా స్వామివారు వెళ్ళిపోతున్నారని చెప్పేసి సాష్టాంగ ప్రణామాలు చేయాలా? లేదు. వాచ్‌మెన్ యొక్క కర్తవ్యం ఏంటి? ఫస్ట్ వాడిని పట్టుకోవాలి. ఎవరు మొత్తం వాడిని శిక్షించాలనమాట. సో, అలా మన యొక్క ధర్మాన్ని మనం సో, ఓకే. నంబర్ గ్రూప్‌లో ఉంటుంది కదా! మన గ్రూప్‌లో ఉంటుంది. సో, సో, ఇది నా నంబర్. ఇంకా డీటెయిల్డ్‌గా నేను చెప్పను. ఎందుకంటే పబ్లిక్‌లో ఆ క్వెషన్ కొంతమంది అడగకపోవచ్చు. సో, ఇంకా డీటెయిల్‌గా కావాలంటే ఆ సిట్యుయేషన్‌ని ఎలా మనం హ్యాండిల్ చేయాలో మనం డిస్కస్ చేసుకోవచ్చు. బట్ అట్ ద సేమ్ టైమ్ పాము బుస మాత్రం మనం తెలుసుకోవాలి. అత్యంత సున్నితంగా ఉన్నా సరే ప్రమాదమే. అవునా? సో, అది చాలా మంచిది యాక్చువల్లీ కృష్ణ చైతన్యం కోసం. కృష్ణుడి కోసం కృష్ణుడు మన యొక్క ఎందుకంటే తెలుసు నన్ను దూషిస్తున్నారు అంటే నేను ఇతర జన్మలో ఏదో చేసుంటాను కాబట్టి నాకు ఈ శిక్ష వస్తుంది అని చెప్పేసి. సో, కానీ ఆ యొక్క నాలెడ్జ్ స్ట్రాంగ్‌గా ఉందనుకోండి మనకు తట్టుకునే శక్తి ఉంటుంది. ప్రహ్లాదుని గుర్తుంచుకోండి. సీతమ్మని గుర్తుంచుకోండి. అవునా? సో, ప్రహ్లాద్ ఎన్ని కష్టపడ్డాడు. డైరెక్ట్ చంపేయాలనుకున్నారు. అయినా సరే సహించాడే. కృష్ణుని మీద నమ్మకం అంతగా ఉండాలి. అంతగా లేదు కాబట్టే మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి, మనమున్న సిట్యుయేషన్‌లో ఏం చేయాలి? అది మనం నేను ఆల్రెడీ చెప్పేసాను మీకు. మనం చేయాల్సింది మాత్రం చెయ్యాలి. దాంట్లో మన తప్పుందంటే ఇప్పుడు మనం ఎందుకు తిడతారు? మనం తప్పుంటే తిడతారు. సో, మనం తప్పుంది అంటే మనం దాన్ని మనం మార్చుకోవడానికి ప్రయత్నించాలి. లేదు మన తప్పు లేదు అయినా సరే తిడుతున్నారు అంటే ఇంతకుముందు చేసిన కర్మ మనకొస్తుంది. అలా అని చెప్పేసి ప్రతిసారి పడుతుండడం గాదు. అప్పుడప్పుడు కొంచెం మనల్ని స్పీడ్ బ్రేకర్స్ ఏస్తూ ఉండాలనమాట. వాళ్ళపై ఎవరు చెప్తే వాళ్ళు వింటారో ఆ విధంగా వాళ్ళకి చెప్పాలి. ఈ క్లాస్ రికార్డెడ్ లింక్
ఖచ్చితంగా గ్రూప్‌లో నిన్నటిది షేర్ చేశారు. సో, ఈరోజు గూడా ఈ రికార్డింగ్ కూడా షేర్ చేస్తారు. సో, నెగెటివ్ ఎనర్జీ గురించైతే అల్ట్రాస్ పాజిటివ్ ఎనర్జీ వస్తుంది మీకు. నార్మల్ పాజిటివ్ ఎనర్జీ కాదు కృష్ణ భక్తి చేస్తే. అందుకే మీరు వేరే ఏ ప్రపంచంలో ఎక్కడ ఇస్కాన్ టెంపుల్స్‌కైనా వెళ్ళండి. ఆ వైబ్రేషన్స్ ఇంకొకలాగా ఉంటాయన్నమాట. ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. ఆ హరే కృష్ణ మహామంత్రం నిరంతరం జరుగుతుంది కాబట్టి. ఓకే. మరి గాంధారి శాపంతో యాదవుల కులం వంశం ధ్వంసం అయ్యింది కదా! సో, చాలా మంచి ప్రశ్న ఇది గూడా. సో, భగవంతుల భక్తులే వాళ్ళు. సో, వాళ్ళ శాపం ఎలా మీరన్నారు శాపం పనిచేయదని చెప్పి చెప్పారు. భక్తి చేస్తే శాపం పనిచేయదన్నారు. సో, సర్ప దోషము, ఆ దోషం పనిచేయదన్నారు. కానీ సాక్షాత్తు యాదవులకి యదువంశం వాళ్ళకే శాపం వరించింది కదా! కృష్ణుడికే శాపం పెట్టారు కదా! నువ్వు అవమాన పాలు అవుతావని జెప్పేసి అలా అంటారు గదా! అదేంటి అంటే, మనకి అదే చెప్తున్నాను. మన కింద ఫ్రెండ్ బి పొజిషన్‌లో ఉన్నామనమాట. మనకి పైన పిక్చర్ తెలీదు. పైనుంచి మనకి పిక్చర్ తెలీదు. సో, యదువులకి ఆ శాపం ఎందుకొచ్చిందండి యాదవులకి? కృష్ణ అనుకున్నారంట. ఇప్పుడు ఉదాహరణకి మా అమ్మగారు ఏదైనా పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తుందనుకోండి. సో, అప్పుడు నేనేం జేస్తాను, ఏ కార్ అంటే ఆ కార్ తీసుకెళ్ళిపోయి దేనికన్నా దాన్ని గుద్దుకుంటూ వెళ్ళిపోతున్నాననుకోండి. మా అమ్మగారు పెద్ద పదవిలో ఉన్నారు. నన్ను ఎలా సరే రక్షణ చేస్తారు. ఆ నమ్మకం నాకుందనే ధైర్యంతోటి, ఆ పొగరుతోటి నేను ఏ పనిని అయినా సరే సిద్ధపడతాననమాట. ఎవ్వరైనా బెదిరించగలను. ఈ మధ్య సమాజంలో అదే జరుగుతుంది కదా! సో, ఎంతో పలుకుబడి ఉంటే వాళ్ళ పిల్లలు చెడిపోతున్నారనమాట. అందరూ అని గాదు. దానిలో కొంతమంది మంచి సంస్కారాలతోటున్నారు. కానీ మాక్సిమం మాత్రం అలా చెడిపోతున్నారు. ఎందుకు అంటే వాళ్ళ యొక్క బ్యాక్‌గ్రౌండ్ చూసుకొని ఆ యొక్క అహంకారం వచ్చేస్తుంది. నన్నెవ్వరు ఆపలేరు. నేను ఎక్కడి నుంచి వచ్చానో తెలుసా? నేను సీఎం ఆఫీస్. అక్కడ ఆ మనిషిని నేను అని జెప్పేసి. నేను సీఎంని నా సొంత నో మా అలా చెప్పుకుంటారు గదా! పీఎం. సో, నేను డైరెక్ట్ అలా లేకపోతే ఎమ్మెల్యే వాటెవర్. సో, మనకు ఆ పొలిటికల్ పవర్ ఉంటే ఒక రకంగా మంచిదే. కానీ చాలా వరకు ఏమవుతుంది అంటే నెగెటివ్‌లోకెళ్తుంది. అదే విధంగా వచ్చేది కలియుగం. కలియుగంలో జనాలెలా ఉంటారో కృష్ణకి బాగా తెలుసు. ఇప్పుడు గాని నేను యాదవుల వంశంలో పుట్టాను గాబట్టి నెక్స్ట్ వచ్చే కలియుగంలో యదువంశం నా పేరు చెప్పుకొని ఎన్నెన్ని తప్పులు జేస్తారో. కట్టిన గుళ్ళన్నీ నా సొంతం అని జెప్పేసి ఒక్కొక్క వారసుడు తినేస్తాడేమో! ఒక్కొక్క కలియుగంలో వచ్చే వాళ్ళందరూ గూడా. ఆ ఛాన్స్ నేను ఎవ్వరికీ ఇవ్వను. అలా అని జెప్పేసి నా చేతులారా నేను చంపుకోలేను వీళ్ళందరిని గూడా. ఈవెన్ నరకాసురుడిని భౌమాసురుడిని చంపాలన్నా సరే, కృష్ణుడు ఎంతో తెలివిగా రుక్మిణీదేవితో చంపించాడనమాట. అశ్రుత పోయినట్టు పడిపోయి రుక్మిణీదేవి తీసుకొని రుక్మిణీదేవి యుద్ధం చేసింది. తన సొంత కొడుకుని చంపాలనుకోలేదనమాట. సో, అదే విధంగా కృష్ణుడు గూడా యాదవుల్ని సొంత కులంలో పుట్టిన యాదవుల్ని గూడా అందరిని చంపాలనుకోలేదు. సో, కానీ వీళ్ళని ఇక్కడ వరకి ఈ ద్వాపరయుగం స్టార్టింగ్‌లో వరకి నేను అంతం చేసేస్తే ఎవ్వరు ఇంక ఫ్యూచర్‌లో కలియుగం నా పేరు చెప్పుకొని రారు అని జెప్పేసి. సో, అలా అందుకని ఆ ప్లాన్ తోటి కృష్ణ ఆ విధంగా ఏర్పాటు చేశారనమాట. సో, తనెళ్లి ఒక మహర్షిని నిందించడము. ఆ మహర్షి అంటే కృష్ణుని యొక్క కుమారుల సంతానంలోనే ఒకరు వెళ్ళేసి ఒక మహర్షిని దూషిస్తారు. ఆట పట్టించడానికి వెళ్తారు. ఆ మహర్షి శాపం ఇస్తారనమాట. మొత్తం మీ యొక్క వంశము ఒకరికొకరు చంపుకొని మరణించుదురు గాక అని జెప్పేసి. సో, చాలా స్టోరీ ఉంటుందనమాట దానికి. కడుపులో ఉన్నది ఆడ ఒక చిన్న రేకు పెట్టుకుంటాడు. ఇనుపది పెట్టుకొని అతను చీరలాగా అమ్మాయిలాగా కప్పుకొని అడుగుతారనమాట. మా స్వామీజీ మాకు పుట్టబోయేది అబ్బాయా? అమ్మాయి చెప్పండి అని జెప్పేసి. ఒకవేళ అమ్మాయి అని చెప్పినా, అబ్బాయి అని చెప్పినా లాస్ట్‌కి ఇనుప చూపించేసి చూసారా మీ యొక్క పవర్ ఎంతుందని జెప్పేసి ఎగతాళి చేద్దామనుకుంటారు. అప్పుడు అతను ఎవరైనా సరే గానీ, అది మీ యొక్క వంశానికి అంతం గావుగాక అని చెప్పేస్తారనమాట. సో, వెంటనే దాన్ని తీసుకెళ్ళి సాగరంలో పడేస్తారు. సో, ఆ సాగరంలో మళ్ళీ అలల్లో కొట్టుకొనొచ్చేసి అది భూమి మీద పడిపోయి ఒక్కొక్క గడ్డి పోస ఒక ఖడ్గంలాగా మారుతుంది. అంత కుష్షగా మారిపోయి జాదులందరూ గూడా కొంచెం హ్మ్. అప్పట్లో మద్యపానం అని చెప్పలేము. కానీ అదొక రకమైన సురపానం అనమాట. ఎంతో మత్తు ఉంటుంది. సో, అది స్వీకరించేసి అందరూ ఒకరినొకరు పొడిచేసుకొని చనిపోతారనమాట. అదన్నీ కూడా కృష్ణ ప్లాన్. కృష్ణ తన చేతులారా చేయకుండా అలా అన్నీ రకరకాలుగా అమర్చి చేస్తారు. సో, దట్స్ కృష్ణస్ ప్లాన్ అది.
శుద్ధ భక్తులలో జరిగేది, వాళ్ళ జీవితాల్లో జరిగేది కృష్ణ యొక్క ప్లాన్ అన్నమాట. ఒకటేసారికి చంపలేడా హిరణ్యకశిపుడిని? ఒక్కసారి జస్ట్ స్టార్టింగ్‌లో ఫస్ట్ ట్రయల్‌లోనే ప్రహ్లాదుని చంపాలని ఆలోచన వచ్చిన హిరణ్యకశిపుడిని వెంటనే చంపేయొచ్చు కదా! ఎందుకు అన్ని సార్ల చంపించేలా చేశారు అంటే, అది కృష్ణస్ ప్లాన్. నా భక్తుడు ఎన్నొచ్చినా సరే ఆటంకాలు, ఎలా భక్తిని చేస్తున్నాడో చూడండి అని మనందరికీ ఒక స్ఫూర్తినివ్వడానికి ప్రహ్లాదుని వాడుకున్నారనమాట. కృష్ణస్ ప్లాన్ అది. మన లైఫ్‌లో గూడా కృష్ణ ప్లాన్ అంటే అంత భక్తులు శుద్ధ భక్తులకి మాత్రమే స్వయంగా మనకలాంటివి చేస్తే మనం పారిపోతాం. కృష్ణకి తెలుసు. వీడికి కొంచెం కష్టాలిస్తే భక్తులు వదిలేసి పారిపోతాడు. అంత కష్టాలు వీడికి ఇవ్వను అని చెప్పేసి కృష్ణ మనల్ని మెల్లిమెల్లిగా కాపాడుకుంటూ ఉంటారనమాట. సో, శుద్ధ భక్తులకు మాత్రం కృష్ణ వాళ్ళ మీద నమ్మకం ఉంటుంది. ఎన్ని కష్టాలు పడ్డా వీళ్ళు మాత్రం నన్ను వదలరు. సో, వీళ్ళకి ప్రపంచం అంతా చూడాలి. నా భక్తుల యొక్క డిటర్మినేషన్ ఎలా ఉండాలి అని చెప్పేసి. సో, నేను వీళ్ళని వాడుకోవచ్చు అని చెప్పేసి శుద్ధ భక్తుల్ని వాడుకుంటారు. అలా వాడుకున్న మనం కళ్ళారా చూసే భక్తులలో శీల ప్రభుపాల వారు ఒకరు. తన యొక్క సాక్రిఫైస్ ఇక్కడ మనం అందరం కూర్చొని డిస్కస్ చేసేలా చేస్తుంది. పైగా మీరందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా ఎంతో గొప్ప భక్తులై ఉండారు. అందుకే కృష్ణ రప్పించుకున్నాడు మిమ్మల్ని అందరిని కూడా. మనం మళ్ళీ మళ్ళీ అదే డిస్కస్ చేసుకున్నాం. నిన్న కూడా అదే చెప్పాను. సో, నార్మల్ వ్యక్తులు రారండి భగవద్గీత చర్చలకి. సో, దేవతలు సైతం వచ్చి కూర్చుంటారట. ఎంతో పుణ్యం ఉంటే తప్ప మనకి భగవద్గీత యొక్క శ్లోకం వినాలన్నా, శ్లోకం స్మరించాలన్నా, దాని గురించి చర్చించుకోవాలన్నా సరే కొంత సుకృతి ఉండాలి. భగవంతుని యొక్క కృప ఉండి తీరాలి. అప్పుడే అది సాధ్యము. లేదంటే ఇక్కడ చూడండి ఎంతమందున్నారు మనకి. అందరూ వచ్చారా? లేదు. మీరు వచ్చారు అంటే అహేతుక కృప మన మీద ఉంది కాబట్టి మనకి ఒక ఛాన్స్ దొరికింది. సో, అలా. హరే కృష్ణ. నెక్స్ట్. కొన్ని కృష్ణ ప్లాన్స్ ఉంటాయి. మనకు అర్థం కావు. ఎలా అయితే ఫ్రెండ్ బి అర్థం కాదు. అతను ఫ్రెండ్ ఏ ఎందుకు కూర్చున్నాడు అని. ఓ వెరీ నైస్ పద్మావతి గారు 16 మాలలు చేస్తున్నారు మీరు. చాలా చాలా సంతోషం అండి. ఇంకేమైనా క్వెషన్స్ మిస్ అయితే మళ్ళీ ఒకసారి మీరు పేస్ట్ చేయొచ్చు. ఓకే. మీరు రోజు మీ పూజలు చేస్తూ కూడా ఓకే. మీరు రోజు మీరు చేసే పూజలు చేసేసి ఒక 10 నిమిషాలు హరే కృష్ణ మహామంత్రం జపించండి. హ్మ్. పోయిన జన్మ పాపాలు పోయినప్పుడు అది ఎప్పుడు పోతాయో మనకు తెలియదు కాబట్టి మనము భక్తి చేస్తూనే ఉండాలి. హరే కృష్ణ. థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్. సో, మనం మళ్ళీ రేపు ఇదే ఎంతూజియాజం తోటి మనం కలుసుకుందాం. నీలవేణి గారు చెప్పాలనుకున్నారా అండి? ఓకే. అంటే చేయలేపేసరికి ఏదైనా చెప్పాలనుకున్నారేమో అనుకున్నాను. ఓకే అండి. హరే కృష్ణ.